అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమలలో 4వ పదిలో 6వ తిరుమజి తావళందు అనేటువంటి తిరుమజి. మన రోజు చెప్పుకుంటున్నట్టుగా తిరుమంగయాళ్వారు వారి అవతార స్థలానికి సమీపంలో ఉన్నటువంటి ఆ 11 దివ్య దేశాలను కూడా అనుభవిస్తూ వస్తున్న క్రమంలో ఈవేళ ఈ తిరుమజలో ఆళ్వార్ల యొక్క అనుభవం తిరుక్కావళంబాడి అనేటువంటి దివ్య దేశంలో. అయితే ఈ తిరుక్కావళంబాడిలో ఆళ్వార్లు శరణాగతి చేస్తూ ఉన్నారట. మొదటి 10లో మనకి నైమిషారణ్యంలో శరణాగతి చేస్తారు. అలానే తిరువేంగడముడయాన్ విషయంలో శరణాగతి చేసిన ఆళ్వారు మరలా ఇప్పుడు ఇక్కడ ఈ తిరుమజలో 4వ 10, 8వ 6వ తిరుమజలో శరణాగతి చేస్తూ ఉన్నారట ఆళ్వారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఆళ్వారు ఈ దివ్య దేశాల్ని అనుభవిస్తూ ఉన్నారు కదా. ఆళ్వారు శరణాగతి ఎందుకు చేస్తున్నారు అంటే కింద మనం దీన్ని అరుంబదాన్ని చూస్తే మనకు అదే అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. திருநாங்கூர் திருமணிப்பாடக் கோயில் தொடங்கி இவ்வளவு அனுபவித்து கொண்டு வந்தவர் இங்கே திருக்காவளம்பாடியிலே கலைகள் நீயே என்னும் சரணம் புகுகைக்கு சங்கதி என்னும் ஆகாங்கையிலே அருளி செய்கிறார். తిరునాంగూరు తిరుమణి మాడ కోయిల దగ్గర నుంచి అన్ని ఏ క్రమంలో చెప్పారో గుర్తుందా? తర్వాత అయిపోయాక చెప్పుకుందాం. అలా ఇప్పటి వరకు కూడా ఈ దివ్య దేశాలని అనుభవిస్తూ వస్తున్నారు కదా ఆళ్వారు. ఇక్కడ తిరుక్కావళంబాడిలో కళైగల్ నీయే, నాకు రక్షకుడుగు నువ్వేనయ్యా అని శరణం పుగుగైకు సంగతి ఎన్నుం ఆకాంక్ష ఎన్నెన్నుం సంగతి ఏమిటి, సంబంధం ఏమిటి? ఇప్పుడు హఠాత్తుగా శరణాగతి చేయటానికి అని దాని సంగతిని చెప్తున్నారు ఇక్కడ. సుకుమారరాయ్ ఇరుప్పారు, ఇరుగు పైన వ్యాఖ్యానంలో సుకుమారరాయ్ ఇరుప్పారు ఒజిపోగ పుక్కాల్ నీరు కండ విడమెంగు మేలే ఏరిట్టుకొள்ளுமா போலே இவரும் தம்முடைய மார்தவத்தாலே அவனை எழிய செல்லாமையாலே சம்சாரத்தில் பொருந்தாமை உடையராய் இவ்விரோதியை போக்கி அவனை பெருகை கூடலாக పలకాలం ప్రపత్తి పన్నా నిర్పరాయిస్తూ. ఒక వ్యక్తి చాలా సుకుమారుడు. ఆయన అలా దారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ అలసట తీరటం కోసం ఏం చేస్తాడు ఆయన? నీరు కండ విడమెంగు మేలే ఏరిట్టుకొள்ளுமா పోలే, ఎక్కడ నీళ్లు కనబడితే అక్కడ తన ఆ సుకుమారతతోటి ఆయన అలసిపోతూ ఉంటాడు. ఆ అలసట తీర్చుకోవటం కోసమని ఆ నీటిని తన మీద చల్లుకొనో పోసుకొనో అలా ఊరట పొందుతూ ఉంటాడు. అలానే వీరు కూడా తమ్ముடைய మార్దవత్తాలే అవనయుడియ చెల్లామయ్యాలి. అవనే మార్దవత్తాలే అంటే మృదు స్వభావం. ఏమిటా మృదు స్వభావం? విరహ అసహిష్ణుత్వత్తాలే. అరుంబదంలో ఇష్టం మార్దవత్తాలే అన్నది విరహ అసహిష్ణుత్వత్తాలే, విరహాన్ని సహించలేని వారు కావటం చేత. అదే అవనయుడే చెల్లామయ్యాలే, ఆయనని విడిచి ఉండలేకపోవటం చేత. సంసారத்தில் పొరుందామై ఉడయ్యరాయ్, ఈ సంసారంలో సహించి ఉండలేక, ఇమిడి ఉండలేక. ఇప్పుడు విరహాన్ని సహించలేకపోయిన తర్వాత వాక్యం ఇచ్చినటువంటి ఇత్తాల్ అవయవంగల్ దోறும் అనుభవిప్పారై పోలే அனுபவியா நிற்கச் செய்தே அதினி மிகுதியாலே இங்கே இது நமக்கு தொங்க புகுகிறதோ என்னும் அதிசంకయ్యాలే శరణం పుగుగిరాల్ ఎన్నదాయిత్తు. ఏమిటట? అవయవంగల్ దోறுం అనుభవిప్పారై పోలే. అదే పరమాత్మ యొక్క అన్ని అనుభవాలని అనుభవిస్తున్నారా అన్నట్టు, అన్ని అవయవాలని అనుభవించే వారి వలె ఇన్ని దివ్య దేశాలు ఆయన 11 రూపాలతో వేయించేసినటువంటి దివ్య దేశాలను వరుసగా అనుభవిస్తూ వస్తున్నారు కదా. తిరుమణి మాడ కోయిల్, వైగుంద వెన్నగరం, అరిమేయ వెన్నగరం, తిరువన్ పురుషోత్తమం,
తెంపంతే కోయిల్, ఇలా తిరుత్తిత్తి అంబలం, ఇలా అన్ని దివ్య దేశాన్ని అనుభవిస్తూ వస్తున్నారు కదా. అయితే ఎలా అనుభవించడం అంటే అవయవంగల్ దోறுం అనుభవిప్పారైపోలే. అదిగో ఏ విషయమైతే అనుభవించాలనుకుంటున్నారో ఆ పరమాత్మక దివ్యమంగళ విగ్రహాన్ని, దాన్ని అవయవంగల్ దోறுం అనుభవిప్పారైపోలే. ప్రతి అవయవాన్ని అనుభవించే వాళ్ళ వలె అనుభవయాన్ని చేదే అలా అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా, మరి ఇన్ని దివ్యదేశాలను వరుసగా అనుభవిస్తూ ఉన్నారు కదా, అయినప్పటికీ అది మిగుదియాలే ఇంగే ఇది నమక్కు తొంగప్పుగుగరదో ఎన్ను అతి శంకయ్యాలే. ఆ ప్రీతి అనుభవించే కొద్దీ ఇంకా ప్రీతి అధికం కావటం చేత ఇంగే ఇది నమక్కు తొంగప్పుగుగరదో, ఇది మనకి లభ్యమవుతుందా అనేటువంటి అతిశంకతోటి శరణం పుగువిరాల్ ఎన్నదాయిత్తు. అదిగో శరణాగతి చేస్తున్నారంటూ అతిశంకయ్యాలే కలంగినాల్ సాధనానుష్ఠానంగళై పన్నలాగాదు. అదిగో ప్రపత్తి పన్ను వేణుమో ఎన్న అరుళి చేగిరారు. వీరెందుకు శరణాగతి చేస్తున్నారు? వారికి ఆర్తి అధికంగా ఉంది, అనుభవం చాలటం లేదు. అందుకని అయినా నేను కోరినటువంటి ఆయన యొక్క కైంకర్యం నాకు లభిస్తుందో లేదో అనే భయంతో శరణాగతి చేస్తున్నారు. అయితే అతిశంకయ్యాలి, లభిస్తుందో లేదో అని శంక కలిగితే ఇతర సాధనానుష్ఠానాలని చెయ్యొచ్చు కదా. ఏ కర్మయోగమో జ్ఞానయోగమో భక్తి యోగమో వాటిల్లోకి వెళ్ళొచ్చు కదా. ప్రపత్తినే ఎందుకు చేస్తున్నారండి ఆళ్వార్లు అంటే, ఇదిగో ఇప్పుడు మళ్ళా మనం మూలంలోకి రావాలి. ఇది తమ్ముடைய మార్ధవత్తాలే అవనయ్యుడియ తెల్లామయ్యాలే సంసారத்தில் పొరుందామై ఉడయ్యరాయ్. ఆయన యొక్క విశ్లేష అసహిష్ణుత్వము చేత ఆయన లేకపోతే ధరించి ఉండలేకపోవటం చేత సంసారத்தில் పొరుందామై ఉడయ్యరాయ్, ఈ సంసారంలో సహించి ఉండలేనటువంటి వారై ఇవ్విరోధి అయిపోకి అవనై పెరుగ ఎక్కు కూడలాగా పలకాలం ప్రపత్తి పన్నా నిర్పరాయిత్తు. ఈ విరోధులు, సంసారం అనే విరోధి పోవాలి, ఆయన్ని పొందాలి. ఆయన్ని పొందాలి అంటే ఏం చేయాలి? సహకరించేటువంటి ఈ ప్రపత్తిని చెయ్యాలి అనే భావనతోటి ప్రపత్తి చేస్తూ ఉన్నారు. ఉడలాగా పలకాలు ఒకసారి కాదు అనేక సార్లు ప్రపత్తి చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రపత్తిని చేస్తున్నారు? ఇతర సాధనాలను చెయ్యొచ్చు కదా అని ఒక సందేహం తెచ్చుకున్నారు కదా. కడుగ ఫలిప్పదు ఓ రూపాయత్తై పత్త వేణుమిరే. ఏదైనా ఒక పని చేశామంటే ఆ పనికి మనం వెంటనే ఫలాన్ని పొందాలి అనే ఆశతోటి కదా చేస్తాము. అలానే ఆళ్వార్లు కూడా ఎందుకు ప్రపత్తి చేస్తున్నారు అంటే, కడుగా ఫలిప్పదు ఓరు ఉపాయత్తై పత్త వేణుమిరే. కడుగ వెంటనే శీఘ్రమే ఫలాన్ని పొందగలిగేటువంటి ఉపాయాన్ని కదా పట్టుకోవాలి. అదే కదా శరీరావసానే ముక్తి అని ఈ దేవరాజ పెరుమాళ్ళు చెప్పినట్లుగా మరణమానాల్ వైగుండం కొడుక్కుంపిరానని నమ్మాళ్ళ వాళ్ళు చెప్పినట్లుగా ప్రపత్తి చేసినటువంటి వాళ్ళకి మోక్షం ఎప్పుడండి? ఇదే అవసాన కాలంలోనే అని చెప్పారు కదా. ఆ రీతిగా ஒரு వ్యభిచారమాదల్ విడంబాదల్ ఇల్లాద సాధనத்தை పరిగ్రహిక్క వేణుమిరే. ఎలా కడుగ ఉపాయం, వెంటనే ఫలాన్ని పొందే ఉపాయాన్ని పట్టుకోవాలి. ఒక వ్యభిచారమాదల్, వ్యభిచారం అంటే ఇక్కడ అక్కడ అక్కడ ఆశ్రయించడం లాంటివి ఏం లేదు. ఆశ్రయించామంటే ఆయన్ని మాత్రమే అనేటట్టుగా విళంబం ఆగలిల్లాదా, ఆలస్యము లేనటువంటి సాధనத்தை పరిగ్రహిక్క వేణుమిరే. సాధనని స్వీకరించాలి కదా. అంటే ఎలాంటిది ఆ సాధనం అంటే ఈ ప్రపత్తి. అసలు ప్రపత్తి అంటే ఏమిటి? త్వమేవ అదాగిరదు త్వమేవ ఉపాయభూతో మే భవ ఎన్నయ్యిరే. ప్రపత్తి అంటే ఏమిటి? అదాగిరదు అంద సాధనమాగిరదు ఎన్నపడి త్వమేవ అదే త్వమేవ ఉపాయభూతో మే భవ ఎన్గయ్యిరే. త్వం ఏవ నువ్వే ఉపాయభూతో మే భవ, నాకు ఉపాయముగా ఉండవయ్యా అని ప్రార్థించేటువంటి ప్రార్థనే అది శరణాగతి, అదే ప్రపత్తి. మనం ఎలాంటి వాళ్ళం? అహమస్మి అపరాధానాం ఆలయ అకించన ఎన్గయ్యాలే. తాను ఉపాయం అల్లామై సొల్లిచ్చు. ఏదైనా ఒక పని మనకి ఫలాన్ని ఇవ్వాలంటే
ఆ ఆశ్రయించేటువంటి వ్యక్తి కూడా సరైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు కావాలి కదా. సరైన స్థితి అంటే ఏ అపరాధాలు చేయనటువంటి వాడో ఏదో అయి ఉండాలని ఆయన కూడా కోరుకుంటాడు కదా మనకి ఏదైనా ఇచ్చేటప్పుడు. కానీ ఈ ప్రపత్తి చేసేటప్పుడు ఎలా ప్రపత్తి చేయాలి ఆయన్ని? అహమస్మి అపరాధానం ఆలయ, అయ్యా నేను అపరాధాలకి నిలయమైనటువంటి వాడిని అని. అకించన నాకు త్వమేవ ఉపాయభూతో మే భవ అన్నారు కదా. త్వం ఏవా నీవే అని చెప్పడం వల్ల నువ్వు తప్ప నాకు ఇంకా వేరే ఉపాయాలు ఏం లేవయ్యా, నువ్వే నాకు ఉపాయం అని చెప్పడం చేత తాను ఉపాయం అల్లామై సొల్లిట్టు త్వమేవా అని ఎప్పుడైతే ఏవకారం చెప్పామో వెంటనే తాను నువ్వే అని చెప్పడం వల్ల నాకు నేను ఉపాయం కాదు అని చెప్పినట్లయింది. అగతి ఎంగయ్యాలే అగతి అకించన అగతి నాకు వేరే రక్షకులు లేరు అని చెప్పడం వల్ల పిరరు ఉపాయమాగమాట్టారుగల్ అన్నదు. ఎలా శరణాగతి చేసేటువంటి వాడు ఏం చెప్పాలి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు? అకించన అగతి అని. అకించన అని చెప్పడం వల్ల అకించన నా దగ్గర ఏ సాధనాలు లేవు కాబట్టి అయినా నేను ఎలాంటి నాకు నేను కూడా ఉపాయం కాదు, నాకు త్వమేవ ఉపాయభూతో మే భవ, నాకు ఉపాయముగా ఉండేటువంటి వాడివి నువ్వే, నాకు ఉపాయం నువ్వే అని. ఎందుకు ఆ ఉపాయం నువ్వే అనే మాట చెప్పటం వల్ల నాకు నేను ఉపాయము కాదు, ఇతర సాధనాలేవి ఉపాయం కాదు అని చెప్పినట్లయింది. అగతి అని చెప్పటం వల్ల ఇదిగో ఇతరులు ఎవరైనా ఉపాయం అనుకుంటారేమో, అగతి నాకు వేరే రక్షకులు లేరంటే నువ్వే రక్షకుడివి అని చెప్పినట్లయింది. తన్నై ముట్పడ చొల్లువాన్ ఎన్నెన్నిల్, తనని ముందుగా ఎందుకు చెప్పుకున్నారని, తాను ఉపాయం అల్లామై సొల్లిత్తన్నారు కదా, తాను ఉపాయం కాదని ఎందుకు తనని ముందుగా ఎందుకు చెప్పుకున్నారు ఆళ్వారంటే, అనర్థత్తుకు హేతు తానేరే, తన యొక్క అనర్థానికి కారణం తానే కాబట్టి. ఏమిటి అనర్థము? అనర్థం అంటే అహం మమ అనేటువంటి ఇలాంటి విరోధులు ఉంటాయి కదా, ఈ అన్ని అనర్థాలకి కారణమైనటువంటివి అవే కనుక అందుకని తననే ముందుగా చెప్పుకున్నారు. నాకు నేను ఉపాయం కాదయ్యా అని తనని ఉపాయ స్థానంలోంచి తీసేసి నువ్వే ఉపాయము అని చెప్పారు. ఇవ్వళవం వరా సంసరిక్కైకు కార్యం పాత్తాన్ తానే అన్ను ఇని పిరర్తానే అనుగ్రహం పన్ను. ఇవ్వళవం వర ఇంత స్థితి వస్తే సంసరిక్కైకు అంటే దాటించటానికి సంసారం అనేటువంటి దాన్ని కార్యం పాత్తాన్ తానే అన్ను ఆ పని చూసేటువంటి వాడెవరు? ఆ సర్వేశ్వరుడే కదా. ఈని పిరర్తానే అనుగ్రహం పన్నువారై పోలే ఇరుందు అనర్ధత్తై విளைக்கும் అత్తనై ఎల్లదు రక్షకరాగమాట్టారుగడే. ఇదిగో ఆయనే ఉపాయం అని భావిస్తే, ఎందుకు ఆయనే ఉపాయం అని భావిస్తున్నాం? ఈ కార్యాన్ని చేయగలిగినటువంటి వాడు ఆయనే కనుక ఆయనే ఉపాయం అన్నాం. సరే ఇతరులను ఎందుకండి ఉపాయం కాదు, వాళ్ళు రక్షకులు కాదని ఎందుకు భావిస్తున్నారు ఆళ్వారు అంటే, పిరరతానే అనుగ్రహం పన్నువారై పోలే ఇరుందు. ఎలా ఉంటారట ఈ లోకంలో వాళ్ళు చూసినప్పుడు, అబ్బా మన విషయంలో చాలా అనుగ్రహాన్ని చూపించేటట్టుగా ఉన్న లోకంలో వాడు కాదు, ఇతరుడు అంటే ఇతర దేవతలు అయి ఉండొచ్చు, ఇంకొకళ్ళు అలా అనుగ్రహాన్ని చూపించే వాళ్ళ వలె కనబడతారు. అనర్ధత్తై విளைக்கும் అత్తనై ఎల్లదు అనర్థాలని మనకి కలుగజేస్తారు తప్ప రక్షకరాగమాట్టారుగడే వాళ్ళు మనకి రక్షకులు కాలేరండి అని. పిత్తోపహతన్ ఉణర్த்தி ఉండాన அளவிலே நானே என் தலைமயிரை பறித்து கொள்ளுதல் கண்டை கலக்கிக் கொள்ளுதல் கண்ணை கலக்கிக் கொள்ளுதல் செய்து என் விநாசத்தை சூழ்த்து கொள்ளுவன். அவ்வளவில் நீ எனக்கு ரட்சகனாக வேணும் என்னோ தெளிந்திருப்பான். ஒருவன் கையிலே தன்னை காட்டிக் கொடுக்குமா போலே இருப்பது ஒன்னிரே ప్రపత్తి పన్నుగై ఆవదు తాన్. అసలు ప్రపత్తి చేయటం అంటే ఏమిటట? ఇప్పుడు చెప్పుకున్నారు కదా ఆళ్వారు, నాకు నేను ఉపాయం కాదు. ఎందుకు ఆళ్వారు తనని తాను ఉపాయం కాదు అని చెప్పుకున్నారు? ఎందుకంటే తన అనర్థాలకి కారణమైనటువంటి వాడు తానే కనుక, తన స్వరూపాన్ని నశించిపోయేలాగా పనులు చేసేవాడు తానే కనుక నాకు నేనే అనర్థాలను కలుగు చేసుకునేవాడిని. అందుకని ముందుగా నాకు నేను ఉపాయభూతుణ్ణి కాదు అని చెప్పుకున్నారు. ఎలానట? ఎలా ఉపాయభూతులు కాదు
అంటే ఒకడికి పిచ్చి పట్టింది, పిత్తోపహత పిచ్చి పట్టింది, ఉణర్తి ఉండానడవలే. ఆ పిచ్చి పట్టినటువంటి లేదా ఏ ఉమ్మెత్తకాయలో తిన్నాడు, కొంచెం పైత్యం పిచ్చి. ఆ పిచ్చి కొంచెం అప్పుడప్పుడు తెలివి తెలుస్తూ ఉంటుంది కదా. ఆ తెలిసే సమయంలో ఉణర్తి ఉండాన అలవిలే, అప్పుడప్పుడు ఆ పిచ్చి తగ్గి మామూలుగా ఉన్నట్టుగా అనిపిస్తాడు. కానీ ఆ సమయంలో ఏం చేస్తాడు ఆయన? నానే ఎంతలైమైరై పరిత్తుకొள்ளுదల్. నానే నేను ఎంతలైమైరై, నా తల జుట్టుని పరిత్తుకొள்ளுదల్, తనకి తానే తన జుట్టుని పీక్కుంటూ ఉంటాడట. కన్నైక్కలకి కొల్లుదల్ సేదు, కంటిని గుచ్చుకోవటం అలాంటివి చేస్తూ ఎన్ వినాశత్తై చూస్తూ కొల్లువన్. అంటే ఎలాంటి వాడు ఈ జీవుడంటే తన యొక్క వినాశనాన్ని తానే సంపాదించుకుంటాడు, తానే కొని తెచ్చుకుంటూ ఉంటాడు. ఎలా పిచ్చి పట్టిన వ్యక్తి ఎలాగైతే అప్పుడప్పుడు తెలివి కలిగినప్పుడు తన జుట్టు తానే పీక్కొని, అదైనా పిచ్చిలో ఒక భాగమే, కానీ తెలివి కలిగిన వాడు చేసినట్లుగా తన జుట్టు తాను పీక్కోవటం, ఏదో తన కళ్ళకి తానే ఇబ్బంది కలుగ చేసుకోవటం లాంటివి చేసి తన యొక్క వినాశనాన్ని తానే సంపాదించుకున్నట్టుగా అవ్వళవిల్ని ఎనక్కు రక్షకనాగ వేణుం ఎన్ను. ఆ సమయంలో ఏం చేస్తాడు? ఇతను తెలివిగా ఉన్నప్పుడు, ఇదిగో నేను ఇలాంటి పనులు చేసేటప్పుడు నాకు రక్షకుడుగా ఉండవలసినటువంటి వాడివి నువ్వే అని ఒక వ్యక్తి చేతిలో తన యొక్క చేతిని ఉంచి, నన్ను రక్షించవలసినటువంటి వాడివి నువ్వేనయ్యా, ఎందుకంటే నాకు పిచ్చి పట్టినప్పుడు నేను అనేక పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటా, నాకే అనర్థం కలిగే పనులు నేను చేసుకుంటూ ఉంటా, కాబట్టి ఆ సమయంలో నువ్వు తెలివి కలిగిన వాడివి కదా, కాబట్టి నన్ను రక్షించవలసినటువంటి బాధ్యత నీదే అని ఈ పిచ్చివాడు కొంచెం తెలివి కలిగినప్పుడు ఆ తెలివైన వాడి చేతిలో తన యొక్క రక్షణ భారాన్ని ఉంచుతాడు. చూసారా? అది ప్రపత్తి అంటే. అర్థమైంది కదా? ప్రపత్తి అంటే ఏమిటి? ఒక పిచ్చాడు వాడు కొంచెం తెలివి కలిగిన సమయంలో నాకు పిచ్చి పడితే నేను ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను, కాబట్టి అలాంటి పనులు నేను చేసుకున్నప్పుడు, నేను పిచ్చిలో ఉన్నప్పుడు కదా అలాంటి పనులు చేసేది, కాబట్టి ఆ పనులు చేసే సమయంలో నాకు రక్షకుడుగా నువ్వు ఉండవయ్యా అని ఒక తెలివైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి వాడి చేతులు పట్టుకోవడమో కాళ్ళు పట్టుకోవడం అంటే ఏమిటో అది కదా. ఇది కూడా ప్రపత్తి పండుగ యావదుతాన్. మనం కూడా ఏమిటి? ఈ పిచ్చి, ఈ విషయ వాసనలు అనేటువంటి పిచ్చి, సంసారంలో ఇవన్నీ అనుభవించడం అనే పిచ్చి, ఈ పిచ్చిలో ఉన్నటువంటి మనం కూడా ఏం చేయాలి? పరమాత్మ, నేను ఈ పిచ్చిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నానో నాకు తెలియటం లేదయ్యా, నా రక్షణ భారం నీదే, నన్ను ఈ పిచ్చి నుంచి బయటికి తీయవలసిన వాడివి నువ్వే అని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి నా రక్షణ భారం నీదే అని అప్పచెప్పడమే ప్రపత్తి అంటే. మధ్యమ పదత్తాలే தன்னைக்கழித்திரே பிரபத்தி பண்ணுவது ஆகையாலே நானும் எனக்கில்லை பிறரும் எனக்கில்லை నీయే రక్షకనాగ వేణుం ఎన్ను. అదే మధ్యమ పదత్తాలే. అష్టాక్షరి మహామంత్రంలోని మధ్యమ పదం ఏమిటి? నమఃపదం. ఆ నమఃపదం ఏం చెబుతుంది? మహా అంటే నాకు, నా నమః నాకు నేను చెందినటువంటి వాడిని కాదు, అంటే నా రక్షణ స్వరక్షణే స్వాన్వయం లేనటువంటి వాడిని అని. తన్నై కజిత్తిరే ప్రపత్తి పన్నువదు, నాకు నేను చెందినటువంటి వాడిని కాదు, నేను నీ వాడనయ్యా అని కదా ప్రపత్తి చేస్తాడు. ఆగయ్యాలే నాను వెనక్కెళ్ళై, నాకు నేను లేను, పిరరం వెనక్కెళ్ళై ఇతరులు నాకు లేరు, నీ ఏ రక్షకనాగ వేణుం ఎన్ను, నాకు రక్షకుడు ఎవరో తెలుసా, నువ్వే ఉండాలయ్యా నాకు రక్షకుడుగా అని తిరుక్కావళంబాడి నాయనార్ తిరువడిగలిలే శరణం புகுகிறார் ஆயிருக்கிறது, పుగుగిరారాயிருக்கிறது. నాకు నువ్వే రక్షకుడుగా ఉండాలయ్యా అని తిరుక్కావళంబాడి పెరుమాళ తిరువడిగలిలో శరణాగతి చేస్తూ ఉన్నారట ఆడవాళ్ళు. కీ తిరువాయమూడు ఇదుక్కు చేతి అన్నాళ్ళు ఎన్నెన్నాళ్ళు చెప్పుకున్నాం కదా. శరణ్యనాన అవన్ பிராட்டிமாரோடே கூட திருமணி கூடத்திலே ஒத்தியா நின்னான் ఎన్నారు. అదిగో కీస్ తిరువాయముడితోటి ఈ తిరువాయముడికి చేర్చి ఏమిటి అంటే, ఇదిగో 2వ పారాగ్రాఫ్, ఇందులో అరుంబదంలో శరణం పుగుగిరారాగిల్. ఇప్పుడు ఎందుకు శరణాగతి చేస్తున్నారు అనే విషయం మళ్ళా ఇంకో రీతిగా చెప్పు. శరణం పుగుగిరారాగిల్ అంటే కిందటి తిరువాయముడికి తిరుమడికి ఈ తిరుమడికి సంబంధం. పిరాట్టి మున్నాగ విరే శరణం పుగురువదు.
శరణాగతి చెయ్యాలి అంటే ఎలా శరణాగతి చేస్తాడండి? ఒట్టి నారాయణ యొక్క తిరువడిగళ్ళలో శరణాగతి చేస్తాడా? కాదు కదా. పురుషకారభూతురాలైనటువంటి పిరాట్టిమారులని ఎదురుగా ఉంచుకొని శరణాగతి చేస్తాడు. అందుకని నారాయణ చరణో శరణం ప్రపద్య అనడు, శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్య అని కదా అంటాడు. అందుకని పిరాట్టి మున్నాగ విరే శరణం పుగురువదు, పిరాట్టిని ముందుంచుకొని కదా శరణాగతి చెయ్యాలి. అలా మంత్రరత్నத்தில் అంగనే ఇరే ఇరుప్పదు என்றும் అతిశంకైతేర వేణుం ఎన్ను తిరువుళ్ళం పత్తి. మంత్రరత్నం ఇది ద్వయమంత్రంలో అదే కదా చెప్పబడ్డది అని అతిశంకైతేర వేణుం ఎన్ను అని కలిగినటువంటి శంక తీరాలి అని తిరువుళ్ళం పత్తి భావించి తిరుమొజియోడు ఈ తిరుమొజికు విశేష సంగతి అయి ప్రశ్న ప్రతివచన రూపేణ దర్శిప్పిక్కిరార్. కిందటి తిరుమొజికి ఈ తిరుమొజికి సంగతిని ప్రశ్న ప్రతివచనైన రూపేణ, ప్రశ్న సమాధాన రూపంగా చూపిస్తున్నారట. కీజిల్ తిరుమజియోడి ఇత్యాది కీజిల్ తిరుమజిల్ అంజాం పాటిల్. కిందటి తిరుమజి అందులో ఎవరి తిరుమణికోడాన్ని సంబంధించినటువంటి ఆ తిరుమజిలో తన్నోడుం పిరివిలాద తిరుమగల్ ఎన్ను అనుసంధత్తారిరే ఎన్ను కరుత్తు. తన్నోడుం పిరివిలాద తిరుమగల్ అంటే ఆయనతోటి ఒక్క క్షణం కూడా అగలగిల్లేన్ ఇరయుం ఎండ్రు అని చెప్పినట్లుగా ఒక్క క్షణం కూడా ఎడబాటు లేనటువంటి తిరుమగల్ అని అనుసంధానం చేశారు కదా. అనుసంధిత్తారిరే ఎన్ను కరుతు అనుసంధానం చేశారని భావన. ఈ తిరుమొజిల్ అంజాం పాటిలే మడవరల్ మంగై తన్నై ఎన్నిరుక్కిరదే ఎన్నిల్. అయితే ఏమండి, పిరాటిని పురుషకారంగా చేసుకొని శరణాగతి చేస్తున్నారు ఆళ్వారు అన్నారు ఈ తిరుమజిలో. మరి ఎక్కడ శరణాగతి చేశారంటే కిందటి తిరుమజిలో తన్నోడు పిరివిలాద తిరుమగల్ అని అనుసంధానం చేశారు కాబట్టి ఆవిడ్ని పురుషకారంగా పెట్టుకొని ఆ శరణాగతి చేస్తున్నారు ఆళ్వారు అని ఈ పాత్రలో చెప్తున్నారు ఈ తిరుమజిలో. అయితే అంజాం పాటిలే ఈ తిరుమజిలోనే 5వ పాసురంలో మడవరల్ మంగై తన్నై ఎన్ను ఇరుక్కిరదే ఎన్నిల్. ఏమండి, మడవరల్ మంగై తన్నై అని ఈ తిరుమజిలోనే 5వ పాసురంలో ఉన్నది కదండి. మరి ఇదే శరణాగతి అనుకోవచ్చుగా. కిందటి తిరుమజిలో ఉన్న విషయాన్ని తెచ్చి ఆవిడ్ని పురుషకారభూతురాలుగా ఆశ్రయించాను అని చెప్పవలసిన అవసరం ఏముంది? ఇక్కడే 5వ పాసురంలో ఉన్నది కదా. మడవరల్ మంగై తన్నై, ఇక్కడ ఉన్నటువంటి నాచ్యార్ పేరిట మడవరల్ మంగై అని ఆవిడ్ని ఆశ్రయించినట్టుగా చెప్పుకోవచ్చు కదా. అంటే முதற்பாட்டிலே கண்ணனே கலைகள் நீயே ఎన్ను శరణం పుగురుగై మున్బే ఎన్నో పిరాట్టియే మున్నిడ వేణుం ఎన్ను తిరువుళ్ళం. ఏమండి, శరణాగతి చేసే ముందుగానే పిరాటిని పురుషకారంగా పెట్టుకోవాలి గాని శరణాగతి చేసిన తర్వాత అప్పుడు పిరాటిని పురుషకారంగా పెట్టుకోవటం కాదు కదా క్రమం. అంటే ఎలాంటిది? ఈ పాసురంలో ఏం చెబుతున్నారు? ప్రతి పాసురంలో ఈ పాసురంలో చివర కన్ననే కళైగల్ నీయే అని అంటున్నారు కదా. కన్ననే ప్రతి పాసురంలోను కన్ననే కళైగల్ నీయే, నాకు రక్షకం నువ్వేనయ్యా స్వామి అని ఆశ్రయిస్తున్నారు. ఇందులో శరణాగతి చేస్తున్నారు. ఇలా శరణాగతి చేసింది మొదటి పాసురంలో అయితే పురుషకారభూతురాల్ని 5వ పాసురంలో ఆశ్రయించడం అంటే అది తగినటువంటి విషయం కదా. అందుకని ఇక్కడ ముందు తిరుమజిలో చెప్పినటువంటి ఆ 5వ పాసురంలో చెప్పారే తన్నుడు పిరివిలాద తిరుమగల్ ఎన్ను అనుసంధిస్తారిరే, అది అందుకని ఆ అనుసంధానమే పిరాటిని పురుషకారంగా పెట్టుకొని ఆయన్ని ఆశ్రయించటం అని. కీజిల్ తిరుమజియోడు ఇది కుచ్చేతి ఎన్నెన్నా. కిందటి తిరుమలతోటి దీనికి సంబంధం ఏమిటంటే అదే సంబంధం ఇక్కడ శరణాగతి చేయటానికి కారణం. శరణాగతి చేసేటప్పుడు పిరాటిని పురుషకారంగా పెట్టుకొని శరణాగతి చెయ్యాలనే ఆ న్యాయాన్ని పట్టి అదిగో అక్కడ చెప్పినటువంటి ఆ పిరాటిని పురుషకారంగా పెట్టుకొని ఇక్కడ శరణాగతి చేస్తూ ఉన్నారు. శరణ్యనాన అవన్ పిరాట్టి మారోడే కూడా తిరుమణి కోడత్తిలే వత్తియా నిన్నాన్ ఎన్నారు. శరణ్యుడైనటువంటి రక్షకుడైనటువంటి ఆయన, అంటే శరణ్యుడు అంటే మన చేత ఆశ్రయించబడేటువంటి ఆయన పిరాట్టి మారోడే కూడా తిరుమణి కోడత్తిలే వత్తియా నిన్న, పిరాట్టి మారులతో ఒకటి కూడా ఆ తిరుమణి కోటంలో వేయించేసి ఉన్నారండి.
లక్ష్మీపతిరే ఆశ్రయణీయనావాను. అందుకే లక్ష్మీపతే కదా, ఆశ్రయించాలంటే ఎవరై ఉండాలి? ఆయన ఒట్టి నారాయణుడు కాదండి, లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడు అయితే మనం శరణాగతి చేయడానికి ఆశ్రయించదగినటువంటి వాడు అని చెప్తూ ఇంగే శరణం పుగురారు. అందుకే లక్ష్మీపతి అయినటువంటి వాడిని అక్కడ చెప్పి, అదే లక్ష్మిని పురుషకారంగా చేసుకొని ఆయన్ని ఆశ్రయిస్తున్నారు ఇక్కడ ఈ తిరుమడిలో. తావళందు ఉలగం ముత్తుం తడమలర్ పొయ్గై పుక్కు నావళనవిన్నంగే నావెళన్నవిందు అంగే అంగు ఏత్తనా அங்கு ஏத்தா நாகத்தின்னடக்கம் தீர்த்தாய் நாவடன்னவின் அங்கு ஏத்தா நாகத்தின் நடுக்கம் தீர்த்தாய் மாவளம் பெருகி மன்னா மறையவர் வாழும் நாங்கை காவளம்பாடி மேயா கண்ணனே கலைகள் நீயே. தாவளந்துலகம் முத்தும் தடமலர் பொய்கை பூக்கு நாவளனவின்னங்கு ஏத்தா நாகத்தின் நடுக்கம் தீர்த்தாய் மாவளம் பெருகி மன்னு மறையவர் வாழும் நாங்கை தாவளம்பாடி மேயா கண்ணனே கலைகள் நீயே. ఉలగం పెట్టు కోవెలకి వెళ్ళారు వస్తారని చెప్పి. ఉలగం ముత్తుం లోకాలన్నింటినీ తావళందు చాచి కొలుచుకొని తడం విశాలమైన మలర్ పుష్పములు గల పొయ్గై సరస్సునందు పుక్కు ప్రవేశించి అంగు అక్కడ నా నాలుకకు తలం అలంకారమైన తిరునామమును నవిన్ను చెప్పి ఏత్తా స్తోత్రము చేయగా నాగత్తిన్ గజేంద్రాశ్వాను యొక్క నడుక్కుం భయమును తీర్తాయ్ పోగొట్టినటువంటి వాడా మావళం పెరుగి మన్ను మరయవర్ వాషుం. మావళం గొప్ప ఐశ్వర్యము వృద్ధి పొంది ఉన్నటువంటి వేదాధ్యయన పరులు సుఖముగా వర్తించేటువంటి నాంగై కావలంబాడి తిరునాంగూరు ఎందలి తిరుక్కావలంబాడి అనే దివ్యదేశమందు మేయ కన్ననే నిత్యవాసం చేస్తున్న కృష్ణ నీయే కళైఘన్ నువ్వే నాకు రక్షకుడివి. లోకాలన్నిటినీ కొలుచుకొని పద్మ సరస్సునందు కొనచుకొని అంటే లోకాలన్నీ తిరిగి పద్మ సరస్సునందు ప్రవేశించి తిరునామాన్ని అనుసంధించినటువంటి గజేంద్రాశ్వాను యొక్క భయాన్ని పోగొట్టినటువంటి వాడా గొప్ప సంపదలు గల బ్రాహ్మణులు వర్తిస్తూ ఉన్నటువంటి తిరునాంగూరులోని తిరుక్కావలంబాడి అనే దివ్యదేశంలో నిత్యవాసం చేస్తున్నటువంటి కృష్ణ నువ్వే నాకు రక్షకుడివి అంటున్నారు ఈ పాత్రంలో. முதல் பாட்டு தா வளந்தித்யாதி முதலையாலே இடரப்பட்ட ஆணை தன்னை நோக்கிக் கொள்ளுதல் அம்முதலையத்தை நோக்குதல் செய்ததோ. அது முதలయ్యాలే இடరపట్ట ఆనై తన్నై నోక్కిక్ కొల్లుదల్ తనను తాను రక్షించుకోవటం కానీ అమ్ముదలయ్యత్తై నోక్కుదల్ చేయదో ఆ ముసలి దీన్ని రక్షించడం కానీ జరుగుతుందా ఎక్కడైనా? బాధకమానదు రక్షకమాగమాటాదే. అసలు బాధించేటువంటి స్వభావం కలిగినటువంటిది ఆ ముసలి, అలాంటిది అది రక్షకంగా ఎలా అవుతుంది కనుక அந்த ஆனையினுடையஸ்தானே ஆயித்து நான் முதலையினுடையஸ்தானே ఆయిత్తు పిరర్. అదిగో ముసలి చేత బాధ పెట్టబడినటువంటి వాడు గజేంద్రుడు, బాధ పెట్టినటువంటి వాడు ముసలి. ఆ ముసలి బాధ పెట్టే స్వభావం కలిగిందే తప్ప రక్షించే స్వభావం లేదు కదా ఆ ముసలికి. అలా నేను ఈ లోకులు వీళ్ళిద్దరు నేనెవరయ్యా? గజేంద్రుణ్ణి. ఆ ముసలెవరయ్యా? ఈ లోకులు. ఇది కదా మొదలయ్యనుడే స్థానే ఆయిత్తు పిరర్ ఇతరులు. అలా అంటే బాధపడేవాడిని నేను,
బాధ పెట్టేవాళ్ళు ఇతరులు. అలా తావళందుం తావళందు ములగత్తుం என்கிற இது தன்னையும் ஆனை தனக்கே ஆக்கி ஓரிடத்திலே ஒரு பூமலர் காணாமையாலே பூமி பரப்ப அடங்கலும் తావళందుం ఉలగత్తుం అంటే భూమండలం మొత్తం తిరిగింది. ఎవరి? గజేంద్రుడు. దేనికోసమని? ఓరిడత్తిలే ஒரு பூமலர் காணாமையாலே భూమి పరప్పడంగలం తావిత్తిరిందదు ఎన్నవుమా. ఒక్క చోట కూడా ఒక్క వికసించిన పువ్వు కనపడలేదట ఆ గజేంద్రుడికి. అందుకని భూమి మొత్తం సంచరించింది. అన్నిక్కే లేక తిరువులకు అలందరుడినప్పడియ్యాకి భూమి పరప్పడంగలం అనాయాసేన అలందు కొండాన్ ఎన్నుదల్. తావళందుం ఉలగత్తు అనేటువంటి పదానికి 2 అర్థాలు చెప్పుకోవాలండి. ఒకటేమో ఇదిగో ఒక పుష్పం, వికసించిన పుష్పం కోసమని ఈ భూమండలం మొత్తం తిరిగాడు ఆ గజేంద్రుడు, గజేంద్ర ఆశ్వానుని ఒక అర్థం చెప్పుకోవాలి. రెండవ అర్థం ఏమిటి? తిరువులకు అలందు అరుడిన పడి అయ్యాకి లోకాలన్నిటినీ కొలిచాడు కదా ఆయన. అందుకని భూమి పరప్పడంగలం అనాయాసేన అలందుకొండాన్, ఈ భూమండలం మొత్తాన్ని కూడా అనాయాసంగా కొలిచినటువంటి వాడు ఎన్నుదల్ అని రెండో అర్థం. நீ பூமி அளந்து கொள்ளுகைக்கு அந்த பூமியில் உள்ளார் தாங்கள் ఏదేనుం యత్నిత్తదు ఉండు. నువ్వు భూమిని కొలిచావు కదా సర్వేశ్వర, ఆ భూమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదేనుం యత్నిత్తదుండో, నీ యొక్క తిరువడి స్పర్శ కావాలనో లేదా ఇంకొకటి నిన్ను పొందాలనో ఆశ కాని, ఆ తిరువడి స్పర్శ కావాలనే ఆశ కాని ఏమైనా ఉన్నదా వాళ్ళకి? వాళ్ళు అది పొందటానికి ఏదైనా ఒక ప్రయత్నం ఏదైనా చేశారా? వాళ్ళ యొక్క ఏ ప్రయత్నము లేకుండానే, ఏ అపేక్ష లేకుండానే ఇదిగో నీ యొక్క తిరువడిని వాళ్ళ శిరస్సును ఉంచినటువంటి వాడివి, తిరువడి స్పర్శని వాళ్ళకు కలుగు చేసినటువంటి వాడివి కదా నువ్వు. తావళందిత్యాది ఒక పూమలర, అది గజే ఆయన త్రివిక్రముడి విషయంలో ఆ మాట. ఇప్పుడు గజేంద్రుడి దగ్గర మళ్ళా తావళందిత్యాది ஒரு பூமலர் காணலாமோ என்னும் ஆசையாலே பூமி பரப்பு அலங்களும் தட்டி திரிந்து பின்பு ஒரு பிரதேசத்திலே பெரிய மலரை உடைத்தாய் இருப்பது ஒரு பொய்கையை கண்டு அதிலே முதலையை உண்டு என்னு அறியாதே போய் புக்கு அதன் வாயிலே அகப்பட்டு ஒரு போக்கு அறியாதே தடமாறி முள் பாயந்தால் அம்மே என்னுமா போலே పూర్వజన్మ వాసనయ్యాలే నా ఉక్కు అలంకారమాన తిరునామత్తై చొల్లి. ఎవరండి? ఒక్క నిమిషం అండి. ఎవరు? ஒரு పూమలర్ కాణలామో ఎన్నుం ఆశయ్యాలే, ఒక్క పుష్పాన్ని, వికసించిన పుష్పాన్ని చూడగలమా అనేటువంటి ఆశతోటి భూమండలం మొత్తాన్ని తట్టి తిరిగి అంతటా తిరిగి పిన్బు ఒక ప్రదేశత్తిలే, ఒక చోట బాగా వికసించినటువంటి ఒక పుష్పాలు కలిగినటువంటి ఒక పొయ్యిగై సరస్సును చూశాడు ఆ గజేంద్రాశ్వాను. చూశాడు. అదిలే మొదలై ఉండు ఎన్ను అరియాదే, అందులో ముసలు ఉంటుందని తెలియదు కదా. లేక పోయి పుక్కు అదిన్ వాయిలే అగప్పట్టు, వెంటనే సరస్సులో దిగింది. ఆ ముసల యొక్క నోట్లో చిక్కుకున్నది. ఆ చిక్కుకున్నాక ఒక పోకు అరియాదే తడుమారి, ఇంకా బయటికి వచ్చే మార్గం తెలియలేదు. అక్కడే తడుమారి ఆగిపోయి ముళ్ళు పాయందాల్ అమ్మే ఎన్ను మాపోలే, మనం దారిలో నడుస్తూ ఉంటాం, ముళ్ళు గుచ్చుకుంటుంది. గుచ్చుకుంటే ఏం చేస్తాం? హఠాత్తుగా అది మనం కావాలని అమ్మా అని అంటామా అనమా? అది అప్రయత్నంగా వచ్చేటువంటి మాట. ఆ రీతిగా పూర్వజన్మ వాసన కలిగినటువంటి ఈ గజేంద్రుడు నా ఉక్కు అలంకారమాన తిరునామత్తై చొల్లి, నాలుకకి అలంకారమైనటువంటి తిరునామాన్ని చెప్పి, నా వాయిలుండే నమో నారణ ఎన్ను ఓవాదు ఉరైక్కుం ఉరయ్యుండే ఎన్నక్కడ వదిరే. అదిగో నా వాయిలుండే, నోట్లో నాలుకున్నది, నమో నారాయణ ఎన్ను ఓవాదు రైక్కు ఉరయ్యం ఉండే. పోనీ
నారాయణ అనే నామాన్ని అనాలి అంటే ఆయనతో సంబంధము ఉన్నది అనటానికి ఆ నాలుక ఉన్నది అని చెప్పినట్లుగా அதுவும் నారాయణ ఓ ఎన్నిరే కూప్పిట్టదు ఓ నారాయణ ఓ ఎన్నిరే కూప్పిట్టదు నారాయణ అని మొరపెట్టుకున్నది ఆ గజేంద్రుడు. ఎలా ముళ్ళు గుచ్చుకున్నటువంటి వాడు అనుకోకుండానే అప్రయత్నంగానే అమ్మా అని అరిచినట్లుగా దీనికి కూడా ఆ కష్టం కలగగానే తిరునామాలని అనుసంధానం చేస్తూ నారాయణ అని మొరలు పెట్టుకున్నది. అంగు తాన్ అగప్పట్ట పొయ్యిగయ్యిలే నిండు తిరునామత్తై చొల్లుగిర ఆనయ్యనుడయ అచ్చత్తై పోక్కినవనే. అంగు ఆనాడు తాను అగప్పట్ట పొయ్యిగయ్యలేని తాను ఏ పొయ్యిగై ఏ సరస్సులో అయితే చిక్కుకున్నదో ఆ సరస్సు నుండి తిరునామత్తై చొల్లుగిర ఆనయ్యనుడయ అచ్చత్తై పోక్కినవనే. తిరునామానుసంధానం చేస్తున్నటువంటి ఆ గజేంద్రుని యొక్క భయాన్ని పోగొట్టినటువంటి వాడివి నువ్వే కదా. ఆనయిత్తాన్ తనకు ఉదవుదల్ మొదలై ఉదవుదల్ చేయదరు. ఆనయిత్తాన్ తనకు ఉదవుదల్ ఆ గజేంద్రుడు ఏమైనా తనకి తాను సహాయం చేసుకోగలడా? లేదా మొదలై ఉదవుదల్ చేయదరు ఆ ముసలికి ఏదైనా సహాయం చేయగలదా? చేయలేదు కదా. మొదలై ఉదవుదల్ చేయదదు. ఆనయిత్తాన్ తనకు అంటే ఏనుగు తనకి తాను రక్షించుకోలేడు. ఆ ముసలైనా చూద్దామంటే ముసలేమైనా ఏనుగుని రక్షిస్తుందా? అంటే తనకు తాను రక్షకుడు కాదు, ఇతరులు రక్షకులు కారు అని చెప్పడానికి. ఇతరులు ఎవరు? ఇక్కడ ముసలి. ఆ ముసలేమైనా రక్షకం అవుతుందా? అది బాధించేటువంటి ముసలి రక్షకం ఎలా అవుతుంది? కనుక నాకు నేను రక్షకుణ్ణి కాదు. నమఃపదం అదే కదా చెప్తోంది. అంచేత నమఃపదములో చెప్పినట్టుగా నాకు నేను రక్షకుణ్ణి కాదు, ఇతరులు రక్షకులు కారు, నువ్వే రక్షకు. నీయే అన్నో మడువిన్ కరయ్యిలే అరై కొలయ తలై కొలయ వందు ఉదవినాయ్. నువ్వే కదా ఆ మడువిన్ కరయ్యిలే ఆ మడుగు ఒడ్డున అరై కొలయ తలై కొలయ వందు ఉదవినాయ్. అదిగో వస్త్రం జారిపోతూ ఉండగా, జుట్టు ముడి ఊడిపోతూ ఉండగా, ముందు ఉండవలసినటువంటి ఆభరణాలన్నీ వెనక్కి పడిపోయేటట్లుగా అలా పరుగులు పెట్టుకుంటూ మనోవేగము వాయువేగము చాలదన్నట్లుగా గజేంద్రుడి యొక్క వేగం కూడా చాలనట్లుగా పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించిన వాడివి నువ్వే కదా. మా వళం నిరవధిక సంపత్తానదు ఆత్తవాయిల్ నీర్ மேன்மேல் நெடுகுமா போ பெருகுவாரா நிற்பதாய். அது தனக்கு ஒரு உச்சேதம் இன்னிக்கே இருக்கிற பிராமணர் வேதைக சமதிகம்யனான் அவனை கண்ணாலே கண்டு ஒத்திக்கிற திருநாங்கூரில் తిరుక్కావళంబాడిలే నిత్యవాసం పండుగిర కృష్ణనాన అవనే. నిరవధిక సంపత్తు అక్కడ. ఆత్తువాయిల్ నదులలో నీరు మేన్మేలే నిరుగుమోపోలే పెరుగు వారా నెప్పదా. నదుల్లో నీరు పైపైకి ఇంకా పెరిగిపోతూ వస్తున్నది. అది తనకు ఒక విచ్ఛేదం ఇన్నిక్కే ఇరుక్కిర బ్రాహ్మణ. అది తనకు ఆ విషయం తమకి ఉచ్ఛేదం ఇన్నిక్కే ఇరుక్కిర బ్రాహ్మణర్ వేదైక సమధిగమ్యనాన అవనై కన్నాలే కండు. అంటే వేదైక సమధిగమ్యనాన అవనై కన్నాలే వేదముల చేతనే తెలియజేయబడేటువంటి అతనిని తమ యొక్క నేత్రాలతోటి దర్శించి వర్తిస్తూ ఉన్నటువంటి తిరునాంగూరులోని తిరుక్కావళంబాడిలో నిత్యవాసం పండుగల కృష్ణనానవనే. నిత్యవాసం చేస్తున్న కృష్ణ మేయ అంటే కోరుకొని అవతారంగళిల్ వ్యావృత్తి ఓరో కాల విశేషంగళిలే ఆయ్ తీర్థ ప్రసాదిత్తదు ఎన్నామే. నిత్యవాసం పండుగిరా అవతారాల కంటే వేరండి ఈ అర్చావతారము. ఈ దివ్యదేశంలో ఉన్నటువంటి స్థితి మేయ స్థిరంగా ఉన్నాడు అక్కడ. అవతారాలు అనుకోండి ఆయా కాలాలలో ఉన్న వాళ్ళకు మాత్రమే లభ్యమవుతాయి అవతారాలంటే. ఆయా కాలాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే అనుభవించగలుగుతారు. ఇప్పుడు రామావతారం అన్నారు. రాముడు 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉన్నప్పుడు మాత్రమే మనం రాముడిని సేవించుకోగలుగుతాం, రామ కైంకర్యం చేయగలుగుతాము. అంతే. అవతారం చాలించి వెళ్ళిపోతే ఇంకా మనకు అది లభించదే. అలానే కండపిరానుగా అవతరించాడు. 120 సంవత్సరాలు మాత్రమే ఈ భూమండలంలో వేంచేసి ఉన్నాడు. అంతకాలం మాత్రమే ఆయన్ని సేవించగలుగుతాం. అప్పుడు
అలా కాకుండా ఓరో కాల విశేషంగళదే ఆయ్ తీర్థం ప్రసాదిత్తది అన్నామే. ఏదోనండి అక్కడికి వెళ్ళామా, ఇప్పుడు చూడండి వరదరాజ పెరుమాళ దగ్గరికి మనం పొద్దుటే తీర్థం తీసుకోవాలనుకోండి విశ్వరూప దర్శనం అప్పుడు 7:30 కల్లా అక్కడ ఉండాలండి. 7:30 దాటిపోయిందంటే మళ్ళా ఆ తీర్థం అన్నది. తీర్థం వేరే వేరే ఏదైనా దొరకచ్చు, కానీ మనకు విశ్వరూప సందర్భంలో విశ్వరూప దర్శనం అయిన తర్వాత ఆ తీర్థము శటారి ప్రథమంగా మనం పుచ్చుకోవాలి అనుకుంటే ఆ సమయంలోనే వెళ్ళాలి కదా. అలానే ఆ అవతారాలు కూడా ఓరో కాల విశేషంగళలే ఆయ్ తీర్థం ప్రసాదిత్తది అన్నామే. ఆయా కాలాల్లోనే తీర్థం లభిస్తుందండి మనకి అన్నట్లుగా. అలానే స్వామివారు తీర్థం ఇస్తారు. స్వామివారు తీర్థం ఇచ్చే సమయంలో మనం వెళ్ళాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి స్వామి మాకు తీర్థం అంటే ఇస్తారా స్వామివారు? అవకాశం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు, అంతే కదా. ఇవ్వరనే అనుకోవాలి. అవకాశం ఏదైనా స్వామివారు ఎన్ని గంటలకి తీర్థం ఇస్తే అప్పుడు మనం ఉండాలి, కానీ మనం వెళ్ళినప్పుడు తీర్థం అని అడగడానికి లేదుగా. అలానే అవతారాలు కూడా ఆయన అవతరించినప్పుడు మనం ఆ సమయంలో ఉండి అనుభవించగలగాలి తప్ప తర్వాత అనుభవించడానికి లేదుగా. ఆ రీతిగా తీర్థం ప్రసాదిత్తరు ఎన్నామే అలా అనకుండా నిత్యవాసం పండుగిరా. ఈ తిరుక్కావడం వాళ్ళు అలా అనాల్సిన అవసరం లేదండి. నిత్యవాసం మేయ, అక్కడే స్థిరంగా ఉన్నటువంటి వాడు. కన్ననే కళైగల్ నీయే, కళైకణ్ నీయే, కన్ననే ఓ కృష్ణ మాకు రక్షకుడువు నువ్వేనయ్యా. ఉన్నై ఉగందారై విడమాట్టారే వర్తిక్కిర నీయే రక్షక నాగవేణుం. నీ విషయంలో ఎవరైతే ఆశ్రితులుగా ఉంటారో వాళ్ళని విడిచిపెట్టనటువంటి రక్షకుడువు కదా నువ్వు. అవన్ మామేకం ఎన్న వార్తై ఎవరు తామే అరుడిచ్చేగిరారు. ఆయన చెప్పారు కదా మామేకం శరణం వ్రజ అని. అలా ఎన్న వార్త ఎవరు తామే అరుడిచ్చేగిరారు. అదిగో అలా రక్షకుడివి నన్ను ఆశ్రయించని ఆయన చెప్పినట్లుగా ఆ వార్తనే అయ్యా మాకు రక్షకుడివి నువ్వే కదా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. పాత్రం తావళందులగముత్తం తడమలర్ పొయ్గై పుప్పు நாவளன்னவின்னங்கேத்து நங்கே நவின்னங்கேத்தா நாகத்தின்னடுக்கம் தீர்த்தாய் மாவளம் பெருகுமன்னு மறையவர் வாழும் நாங்கை காவளம்பாடிமேய கண்ணன் காவளம்பாடிமேய கண்ணனே கலைகள் நீயே. இரண்டாம் பாட்டுக்கு சம்பந்தம். கீழ்பாட்டிலே ஸ்ரீ கஜேந்திர ரக்ஷணம் பண்ணுமத்தை அனுசந்தித்தார். அதுதானும் பெரிய திருவடியை மேல் கொண்டு கையும் திருவாதியுமாய் தந்திரம் குலையாமே உதவினதாயிருந்தது. தம் ஆர்த்தியின் மிகுதியாலே தன்மை அழியமாறிச் செய்த ఆపద్రక్షణంగళై చొల్లికొండు మేళవం శరణం పుగుగిరారు. కింద ఇప్పుడు మొదటి పాసంలో ఏం చెప్పారు? గజేంద్రాశ్వాన్ని రక్షించిన ప్రకారం చెప్పారు. అది కూడా ఎలా వచ్చాడు? పెరే తిరువడి మీద ఎక్కి కయ్యం తిరువాజుమాయ్, అదిగో చేతిలో శ్రీహస్తంలో చక్రాయుధాన్ని ధరించి తంతిరం కులయ్యామే ఉదవినదాయిరుందదు, దాని యొక్క బలం తగ్గకుండా సహకరించాడు కదా. తమ్ ఆర్తిயின் మిగుదియాలే, దాని యొక్క ఆర్తి చేత తన్నై అழிయమారిచ్చేద ఆపద్రక్షణంగళై, తన యొక్క ఆర్తి అధికం, ఎవరిని అందరినీ రక్షించాలనే ఆర్తి ఆయనకి. అప్పుడు ఏం చేస్తాడు? తన్నై అழிయమారి చేయద, తాను కూడా తన స్వరూపాన్ని కూడా పాడు చేసుకొని చేసేటువంటి రక్షణం ఉంటది చూసారా, దాన్ని చెప్తున్నారట ఇంద్రుడు. అంటే గజేంద్రాశ్వాన్ని రక్షించడం కోసం గరుడాళ్వాళ్ళ మీద వచ్చినటువంటి ఆయనే అక్కడ ఎలా తంతిరం కులయ్యామే, తన యొక్క గౌరవానికి ఏ భంగము వాటిల్లకుండా తను ఉన్నవాడు ఉన్నట్టు వచ్చేసాడంతే. అరై కొలయ తలై కొలయ అన్నట్టు. కానీ ఈసారి అలా కాదు, తన స్వరూపాన్ని నశింప చేసుకోనైనా ఆపద్రక్షణ చేసేటువంటి స్వభావం కలిగిన వాడు ఈయన అని మళ్ళా శరణాగతి చేస్తున్నారట ఈ రెండో పాసనలో. మొదటి పాసనలో గజేంద్రాశ్వాన్ని రక్షించిన వాడు అని శరణాగతి చేశారు ఆళ్వారు. ఇప్పుడు రెండో పాసనలో కూడా శరణాగతి ఎందుకు చేస్తున్నారు? అక్కడ గజేంద్రుణ్ణి రక్షించే సమయంలో తన స్వరూపం ఏమీ మార్చిపోకుండా, తన గౌరవానికి ఏమీ తగ్గకుండా వచ్చాడంతే. ఆయన అలా రక్షించాడు. ఇప్పుడు అలా కాదు, ఆయన అలాంటి వాడు కూడా కాదని తన స్వరూపాన్ని కూడా తాను చూసుకోడు రక్షించే సమయంలో.
అలాంటి వాడిని ఆశ్రయిస్తానని ఆశ్రయిస్తున్నారట ఈ రెండవ వస్తువు. మణ్ ఇడందేన మణ్ ఇడందు ఏనమాగి మావలివల్ தொலைப்பான் விண்ணவர வேண்டச் சென்று வேள்வியில் குறை இறந்தாய் துண்டென மாத்தார் தம்மை துளைத்தவர் நாங்கை மேயா கண்ணனே காவலந்தன் பாடியாய் கலைகள் நீயே. மண் இடந்து ஏனமாகி மாவலிவலி தொலைப்பான் விண்ணவர வேண்டச் சென்று வேள்வியில் குறை இறந்தாய் துண்டென மாத்தார் தும்மை துளைத்தவர் நாங்கை மேயா கண்ணனே காவலந்தன் பாடியாய் கலைகள் நீயே. ఏనమాగి వరాహమై మణ్ ఇడందు భూమిని అండబిత్తి నుండి పట్టు విడిపించి మావడి మహాబలి యొక్క ఒలి బలమును తొలైప్పాను పోగొట్టుట కొరకు విన్నవర్ వేండ తెండ్రి వేల్విల్ కురై దేవతలు ప్రార్థించగా వెళ్ళి యజ్ఞమందు లోపమై ఉన్న భూమి కురై వత్తిరుకురాయి ఉంటది. కురై తనకు లోపమై ఉన్న భూమిని కురై అన్నమాట. లోపమై ఉన్న భూమిని ఇరందాయ్ యాచించిన వాడా తుండెన శీఘ్రముగా మాత్తారై తమ్మై ఉండండి ఒకసారి కురై మాత్తారు తమ్మై శత్రువులను తొలైత్తవర సంహరించడి వారు బ్రాహ్మణులు గల నాంగై తిరునాంగూరు యందు మేయ నిత్యవాసము చేయుచున్న కన్ననే కృష్ణ కావళంతన్ పాడియాయ్ తిరుక్కావళంబాడి ఎందు వేంచేసి ఉన్నవాడా నీవే కళైహన్ రక్షకుడవు. వరాహావతారం ఎత్తావు. అండపిత్తిలో చేరిపోయినటువంటి భూమిని పట్టు విడిపించి ఎత్తి వామనుడివై మళ్ళా అదైపోయింది, వామనుడిగా అయిపోయావు. దేవతలు ప్రార్థిస్తే మహాబలి యొక్క బలాన్ని పోగొట్టడం కోసమని మహాబలి యొక్క యజ్ఞంలో 3 అడుగుల భూమిని యాచించావు. శీఘ్రముగా శత్రు నిరసనం చేసేటువంటి సమర్థులైన బ్రాహ్మణులు గల తిరునాంగూరులోని తిరుక్కావళంబాడిలో నిత్యవాసం చేస్తున్నటువంటి కృష్ణ నువ్వే నాకు రక్షకుడివి అంటున్నారు ఈ పాత్రంలో. 2వ పాటు மண் இடந்து ஏனமாகி காவலாக இட்டு வைத்த கடல் தானே பாதகமானவாறே நீருக்கும் சேத்துக்கும் ఎరాయాదబడి వైకొండు భూమిயை ఇడందు ఎడుతూ కాపలాగా భూమికి కాపలాగా ఉంచాడు. భూమి చుట్టూ ఉంటుంది సముద్రం. ఆ నీరు కాపలాగా ఉంచినటువంటి నీరే ఇప్పుడు భూమి పిరాటిని బాధ పెట్టేదైంది. వచ్చి తనలో చేసుకుంది ఆ నీరుకు. అప్పుడు ఏం చేశాడు ఈయన? నీటికి బురదకి వెనుకడుగు వేయాల్సిన అవసరం లేకుండా, అంటే ఏనం వరాహం అంటే నీటిలోనూ సంచరించగలదు, బురదలోనూ తిరగగలదు. అది అలాంటి ఏనమా సేత్తుకు ఇరాద ఒడివైకొండు ఆ బురదకి కూడా వెనకడుగు వేయనటువంటి భయపడినటువంటి శరీరాన్ని తాల్చి భూమి ఎడందు ఎడెత్తు భూమిని తన యొక్క కోరల మీద పైకి ఎత్తి రక్షించి మావలి తొలైప్పాన్ మహాబలి యొక్క బలి బలాన్ని తొలైప్పాన్ పోగొట్టినటువంటి వాడు. ఎలా? మహాబలి పక్కలిలే ஔதாரியம் என்னு ஒரு குணம் கிடக்கையாலே ராவணாதிகளை போலே தலையை அறுக்க வேண்டித்தில்லை. ஆனாலும் தேவர்களை நெருக்கையாலே ராவணன் செயல் ఉండాயிருందరు. నిరసిక్క వేండి ఇరుక్కச் చేదే మాటిత్తిలన్. ఇదిగో ఏం చేశాడైనా, మహాబలి విషయంలో ఔదార్యం అనేటువంటి ఒక గుణం ఉన్నది. అందుకని రావణాసురుడు లాంటి వాడని ఏం చేశాడు? తల ఎరుక్క వేండిత్తిల్లై. రావణాసురుడిని సంహరించేశాడు, తలలన్నీ నరికివేశాడు, అలా నశింపచేశాడు. కానీ ఈ మహాబలి దగ్గర ఈ ఔదార్యం అనే ఒక గుణం ఉన్నదిగా, అంచేత రావణాదుల వలె ఈయన్ని శిక్షించలేదు, నశింప చేయలేదు. ఆనాలు అయినప్పటికీ దేవరగళ రుక్కయ్యాల దేవతలంతా బలవంతం, మా రాజ్యాన్ని లాక్కున్నాడని. రావణం செயல் ఉండాயிருందరు. రావణాసురుడి చేష్టలున్నాయండి ఈయన దగ్గర. అంటే నిరసిక్క వేండి ఇరుక్క చేదే మాటిత్తిలన్.
నిరసెక్క రావణుడి వలె మమ్మల్ని బాధిస్తున్నాడు అని చెప్పినప్పటికీ నిరసించాలి, ఈయన్ని కూడా నశింప చెయ్యాలి. కానీ ఏం చేశాడు? మాటిత్తిలన్ నశింప చెయ్యలేదు. ఎందుకని? అవనై అజిక్మాట్టాదే తన్నై అజిత్తానాయిత్తు. ఆయన్ని అవనై అజిక్క మాట్లాడే తన్నై అజిత్తానాయిత్తు. ఆయన్ని ఇప్పుడు తిరుమంగయ్యాల్వారు మళ్ళా అవనై అజిక్క మాట్లాడే ఆ బలి చక్రవర్తిని మాత్రం నశింప చేయలేదు, కానీ తన్నై అజిత్తానాయిత్తు నన్ను నశింప చేశాడండి. ఎందుకు? కొడుతు వళరంద కయ్యై కొండుతాన్ ఇరందానాయిత్తు. మహాబలినుడయ మిడుక్కై అజిక్కైக்காக కొడుతు వళరంద కయ్యై కొండు ఇచ్చి ఏది దానం ఇచ్చినటువంటి తేనెని కొడుతు వళరంద కయ్యై కొండు తాన్ ఇరందానాయిత్తు ఇచ్చేటువంటి చెయ్యి కలిగిన వాడయ్యి తాను యాచకుడయ్యాడు. మహాబలీనుడయ మిడుక్కై అజిక్కైக்காக ఎందుకలా యాచన చేశాడండి? మహాబలి యొక్క బలాన్ని నశింప చేయటం కోసం, గర్వాన్ని అణచడం కోసం. అవనాలే నోవు పట్ట దేవర్గల్ అర్ధిక్క ఎందుకు? ఆ మహాబలి చక్రవర్తి చేత బాధ పెట్టబడినటువంటి దేవతలు అర్థించగా సెన్ను వెళ్ళి అవనుடைய యజ్ఞవాటత్తిలే సెన్ను వేల్వీల్ ఆయన యొక్క యజ్ఞవాటికకు వెళ్ళి తని ఇరుప్పిల్ అన్నికే వేల్వీల్ ఆ యాగంలో తని ఇరుప్పిల్ ఒంటరిగా ఏమన్నా వెళ్ళి ఏకాంతంలో యాచించాడా ఏమిటి? కాదు, యజ్ఞవాటికలో అందరూ ఉండగా కురై ఇరందాయ్ అవాత్త సమస్త కామనానతాన్ కురై పట్టిరుందానాయిత్తు. అవాస్త సమస్త కాముడైనటువంటి, అంటే ఏ కొరత లేదండి, ఇంకా అనుభవించవలసిన విషయాలే లేవు, అన్ని అనుభవించినటువంటి వాడు. అలాంటి వాడు వెళ్ళి తనకేదో ఒక కొరత అన్నట్లుగా యజ్ఞవాటికలో ఏకాంతంగా యాచించాడా అంటే అది కాదు. యజ్ఞవాటికలో తన ఇరుప్పిలన్నికే ఏకాంతంగా కాకుండా అందరిలో వెళ్ళి యాచించాడు. దేవరగల్ కురై కండవారే తాను కురైవాళనా ఇరుందానాయిత్తు. దేవతల యొక్క కొరత చూడగానే తాను పొట్టివాడైపోయాడు. ఎందుకు? ఈ కొరత ఎలా కలిగింది? నేను రక్షకుడినై ఉండగా నా రక్షణలో ఉన్నటువంటి వీళ్ళకి ఈ కొరత కలిగిందంటే అది నా యొక్క రక్షణ లోపమే కదా అని భావించినటువంటి ఆయన తాను కొరత కలిగినటువంటి వాడయ్యాడు, పొట్టివాడైపోయాడు. అలా తాను కురైవాళనా ఇరుందానాయిత్తు துண்டென இத்தியாதி அவ்வூரில் உள்ளார்க்கு இந்திராதிகள் படியில்லையாயிற்று. அவனை இறப்பாளனாக்கி தாங்கள் ఒయిరు వడరార్గళాయిత్తు. ఇక ఆ ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణుడు తుండెన ఇత్యాది తుండెన మాత్తారు தும்மை துளைத்தவர் நாங்கை மேய கண்ணனே కావలంతన్ పాడియాయ్ కలైగల్ నీయే. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాడు ఇంద్రుడు లాంటి వాడు కాదట. ఇంద్రుడు ఏం చేశాడు? తను కొరత పడకూడదు, ఆయన కొరత పడినా పర్వాలా అని వెళ్ళి నా రాజ్యం నాకు కావాలి అని అడి ప్రార్థించాడు. ఆయన సర్లే ఇంద్రుడు వచ్చి అంతలా ప్రార్థిస్తే ఇవ్వకుండా ఎలాగా అనుకున్నాడు. తాను కొరత పడైనా సరే ఇంద్రుడు కావాల్సింది ఇచ్చాడు. కానీ అలాంటి వాళ్ళు కాదట ఈ ఊర్లో ఉన్నటువంటి ఆ బ్రాహ్మలంతా కూడా. అవనై ఇరప్పాలనాకి ఆయన యాచకుణ్ణి చేసి తాంగల్ వైరు వళరారుగళాయిత్తు తమ కడుపు నింపుకునేటువంటి వాళ్ళు కాదట ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణత్ములు. ఎలా మహారాజరై పోలే తంగళై అజయమారి నోక్కువరుగల్. మహారాజరై పోలే ఎవరు? సుగ్రీవుడి వలె తంగళై అజయమారి నోక్కువరుగల్. తంగళై అజయమారి నోక్కువరుగల్ తమ తామేమైపోయినా పర్వాలా రాముణ్ణి రక్షించుకుందామని వెళ్ళాడు కదా. ఎదురుగా మేడ మీద రావణాసుడు కనబడుతూ ఉంటే లంకాపట్టణం చేరిన వెంటనే ఈయన పర్వతం మీద వీళ్ళందరితోటి ఏదో ఒక సమావేశంలో ఉన్నప్పుడు వెంటనే నేనేమైపోయినా పర్వాలేదు రాముడు రక్షింపబడాలి ఇలాంటి వాడు అని వెళ్ళిపోయాడు కదా. అలా మహారాజరై పోలే తంగళై అజయమారి నోక్కువరుగల్ తామేమైపోయినా పర్వాలా రాముడు బాగుండాలని భావించుకునేటువంటి మహారాజరు సుగ్రీవుడి వలె ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా రక్షించుకునేటువంటి వాడు. ఆదా హరివరనాథ ప్రాప్య సంగ్రామ కీర్తిం నిశిచరపతిం ఆజో யோஜயித்வாஸ்திரமேனா. அவன் கண்டு அறியாத భయத்தోడే తుణుక్కు ఎన్నుంబడి పన్నే. అదా అటు పిమ్మట హరివరనాథ ఆ వానరాలకి నాథుడైనటువంటి సుగ్రీవుడు ప్రాప్య సంగ్రామ కీర్తిం గొప్ప కీర్తిని సంపాదించాట. ఎలాగా?
నిశిచరపతిం ఆజౌ యోజయిత్వాశ్రమేణ. నిశిచరపతి రావణాసురుణ్ణి ఆజౌ యుద్ధంలో యోజయిత్వాశ్రమేణ, అలా రావణాసురుడు ఆయన సైన్యంతో బాగా కష్టపడి శ్రమించి యుద్ధం చేసి, ఎలాగ ఎక్కడైనా రాజు యుద్ధం చేయడటండి, సైనికులే యుద్ధం చేస్తారు. కానీ ఆ వానరులంతా ఈయన సైనికులే కదా, వాళ్లతో పాటుగా తాను కూడా యుద్ధం చేశాడు. ఎందుకు? మా రాముడు బాగుండాలి, మా రాముడి యొక్క కష్టం తొలగాలి అనే భావనతోటి. అలా అవన్ కండు అరియాద భయత్తోడే తుణుక్కు ఎన్నుంబడి పన్ని. అదిగో ఆ రామచంద్రుడితోటి కలిసి చేసిన యుద్ధాన్ని చూసి భయం అనేటువంటిదే తెలియనటువంటి రావణాసురుడు తుణుక్కు ఎన్నుంబడి పన్ని భయపడిపోయేటట్లుగా చేసి, కావళం తన్పాడియాయ్ కళైగల్ నీయే అவ்வூரில் உள்ளாரிலே ஒருவனாய் புகுந்திருக்கிற நீயே எனக்கு ரட்சகனாக வேணும். అவ்வూరిల్ உள்ளாரிலே ஒருவனாய் புகுந்திருக்கிற నీయే. ఆ ఊళ్ళో వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు? రక్షించే స్వభావం కలిగినటువంటి వాళ్ళు, ఇంకొకళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టనటువంటి స్వభావం. మరి నువ్వు కూడా ఆ ఊళ్ళోనే ఉన్నావు కదా, ఓ కావళంబాడి నాయనా, కాబట్టి నువ్వే నాకు రక్షకుడుగా ఉండాలయ్యా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. మణ్ ఇడందు ఏనమాగి మావలి వలి తొలైపాన్ విన్నవర వేండ చెండు వేల్విயில் குறையிறந்தாய் துண்டென மாத்தார் தும்மை துளைத்தவர் நாங்கை மேயா கண்ணனே காவலந்தன் பாடியாய் கலைகள் நீயே. మూడవ పాటు మూడవ పాసరం. ఉరుత్తిత్యాది, మూడో దానికి உருத்தித்யாதி ஸ்ரீ கஜேந்திராழ்வானுடைய ஆர்த்தியும் மண்ணினுடைய விளக்காமையும் இந்திரனுடைய விளக்காமையும் பத்தாசாக ரட்சித்த அளவன்னிக்கே விரோதியான வாலியின் பலமும் பெருமாளுடைய சௌகுமாரியமும் கண்டு இவர் ரட்சகராக மாட்டார் என்னிருந்த மகாராஜருக்கும் மழுவேந்தி கொடுத்தாகிலும் அவன் விரோதியை போக்கின அபதானத்தை சொல்லிக் கொண்டு శరణం పుగుகிறார் ఎన్ను సంగతి. గజేంద్రాழ்వాన్ యొక్క ఆర్తిని, మన్నినుடைய విలక్కామయ్యం, భూదేవిని రక్షించాడు కదా వరాహ అవతారం ఎత్తి, ఆవిని రక్షించిన విధానాన్ని, ఇంద్రుడి యొక్క విలక్కామయ్యం, ఇంద్రుడి యొక్క ప్రార్థనని మన్నించి ఆ బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచన చేశాడు కదా, వీటన్నిటి పత్తాశాగ రక్షిత అళవన్నికే. అదిగో వీటన్నిటినీ ఆధారంగా చేసుకొని రక్షించడం మాత్రమే కాదండి, ఆయన ఇంతనే విరోధి అయినటువంటి వాలి యొక్క బలము, పెరుమాళుடைய సౌకుమార్యము కండు వెళ్ళాడు సుగ్రీవుడి దగ్గరికి, సుగ్రీవుడితో స్నేహం చేశాడు. నీ శత్రువుని నేను సంహరిస్తా, నాకు కావాల్సినటువంటి పని నాకు చేసి పెట్టమని అడిగాడు. కానీ సుగ్రీవుడికి విశ్వాసం కలిగేది రామచంద్రుడి యొక్క సౌందర్య సౌకుమార్యాలను చూసి. అన్నైనటువంటి వాలి యొక్క బలం, ఇదిగో ఇక్కడ సుకుమారుడైనటువంటి రామచంద్రుడు, ఇవరు రక్షకరాగ మాత్తారు ఎన్నిరిందా, అసలు ఈయన ఇంత సుకుమారుడే నాకు ఎలా రక్షకుడు అవుతాడు అని సందేహపడ్డాడు సుగ్రీవుడు. అప్పుడు మజువేంది కొడుతాగిలం, అదిగో ఆ మద్ది చెట్లని ఖండించైనప్పటికీ అవన్ విరోధి అయిపోకిన అపదానస్తే, అలా సుగ్రీవుడి యొక్క శంకని తొలగించి సుగ్రీవుడిని రక్షించినటువంటి ఆపదానాన్ని చెప్తున్నారట. అపదానాన్ని చెప్తూ అలాంటి ఆయనని శరణం పుగుగిరారు, శరణాగతి చేస్తున్నారు ఆడవాళ్ళు. ఉరుత్తు ఎజువాలి మార్విల్ ఉరుకణై ఉరువ ఓట్టి கருத்துடை தம்பிக்கு என்ப கதிர் முடி அரசெடித்தாய் பருத்தெஜு பலவும் மாவும் பழம் விழுந்தொழுகு நாங்கை கருத்தனே காவலந்தன் பாடியாய் கலைகள் நீயே. ఉరుత్తు యజువాలి మార్విల్, యజు వృద్ధి పొందుచున్న, ఉరుత్తు కోపము గల, పాలి యొక్క మార్విల్ వక్షస్థలమందు, ఉరు కణై ఉరువ ఒక బాణం దూసుకొని పోయేటట్లుగా జట్టి ప్రయోగించి, కరుత్తు అరై రాజ్యాన్ని ఏలాలి అనేటువంటి అభిప్రాయం కలిగిన తంబిక్కు తమ్ముడైన సుగ్రీవుడికి ఎన్వం ఆనందకరమైనటువంటి కదిర్ కాంతి గల ముడి కిరీటాన్ని, అరసు రాజ్యాన్ని,
అళిత్తాయ్ కృప చేసినటువంటి వాడా, ఓ పరుత్తు పెద్దవై యజు వృద్ధి పొందుచున్న పలவும் పనస చెట్ల యొక్కయు మావు మామిడి చెట్ల యొక్కయు పഴం పండ్లు విఘును పడి ఒఘుకుం తేనె రసము స్రవించేటువంటి నాంగై తిరునాంగూరు ఎందలి తన్ చల్లనైనటువంటి కావళంబాడి ఆయ్ తిరుక్కావళంబాడి అనేది దివ్యదేశమందు వేంచేసి ఉన్నవాడా, కరుత్తనే నీయే కళైహళ్ సమర్థుడా, నువ్వే రక్షకుడివి. గొప్ప బలం కలిగినటువంటి వాలిని ఒక్క బాణంతో సంహరించాడు. సుగ్రీవుడికి కపిరాజ్యాన్ని కిరీటాన్ని అలా పనస చెట్ల యొక్క మామిడి చెట్ల యొక్క పళ్ళు కింద పడి రసం కారిపోతూ ఉన్నటువంటి తిరునాంగూరులోని తిరుక్కావళంబాడి అనే దివ్యదేశం ముందు వేయించేసి ఉన్న సమర్థుడా, నువ్వే నాకు రక్షకుడివి అంటున్నారు ఈ పాసంలో. మూన్రాం పాటు ఊరు ఇత్యాది ఊరు వెన్ను స్థీతం. ఊరు అంటే స్థీతం అండి, ఊరు అంటే స్థీతం అన్నారు కదా, అది ఎక్కడైనా అర్థం చెప్తారా అంటే, వెంసినత్తు వేద వెన్మరు మరుపొసిత్తు ఎరుత్తమా కంజనై కడందు ఎన్నదిరే. తిరుచంద విరుత్తంలో తిరుమలశయాల్ వారు చెప్పినప్పుడు స్థీతం అనే అదే ఉరు అనే పదానికి స్థీతం అనే అర్థాన్ని చెప్పారండి. అలా మెక్క సీత్తత్తై ఉడయ్యన, గొప్ప కోపాన్ని కలిగినటువంటి వాడట. ఎవరా? వాలి. అకాలత్తిలే వందు అరై కూరుగిర అవంతాన్ ఆర్ ఎన్ను పెరే కెడత్తియోడే ఉందు తోత్తిన. కాలం కాని కాలంలో వచ్చి ఇదిగో ఇలా యుద్ధానికి పిలుస్తున్నారు, ఇంతకీ ఎవరర్రా వారు అని గొప్ప కోపం కలిగిందట వాలికి. పెరియ కెడత్తియోడే వందు తోత్తిన, గొప్ప కోపంతో వచ్చాడు వాలి. అలాంటి వాలి మార్విల్ ஒரு கணை உருவ ஓட்டி விட்டார் விட்டு அம்புகள் அடங்கலும் வாயுமடிந்து போம் இத்தனையாய் தனக்கு ஓர் అడవిల్లాదపడి இருக்கிற వాలియుడయ తిండియ మార్విలే. ఎవరైనా బాణం వేస్తే విట్ట అంబుగల్ అడంగలం, ఆ విడిచిపెట్టినటువంటి వాడు ఆ విడువబడినటువంటి బాణము రెండు నోరు మూసుకొని పోవాల్సిందే తప్ప తనకు ఓర్ అడవిల్లాదపడి ఇరుక్కిరా, ఆ వాలికి మాత్రం ఏ చెరుపు కలగదట. అలాంటి వాలియుడయ తిన్నియ మార్విలే, దృఢమైనటువంటి వక్షస్థలంలో ఏకేన మహేషున ఎంగిరపడియే కైకు ఎట్టిత్తు అంబై వాంగి మరుపాడు ఉరువత్తై కుంబడి విట్టు. అది అలాంటి వాలి యొక్క వక్షస్థలంలో ఏకైన మహేషున ఒక్కదైనటువంటి బాణం అని చెప్పినట్టుగా కైకు ఎట్టిత్తు అంబై వాంగి, అదేదో వారణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, బ్రహ్మాస్త్రము ఇలాంటి అస్త్రాలని వెతికి వెయ్యటం కాదు. ఏదో ఇలా అమ్ముల పదిలో చేపెట్టాడు, ఒక బాణం చేతికి వచ్చింది. అలా చేతికి తగిలినటువంటి ఒక బాణపుతోటి మరుపడు ఉరువత్తై కుంబడి పడివిట్టు. ఎలా ఎదురుగా గుండెల్లో బాణం వేస్తే అది వెనక వీపులోంచి దూచుకొచ్చేటట్లుగా వేసేట, ఆ రీతిగా బాణాన్ని వేసి ఓసెజక్కాగ విట్టు అంబుతానే మరుపాడు ఉరువుంబడి నడచి. పోని అదేమైనా చాలా శ్రద్ధతోటి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి వాలి, మహాబలశాలి, ఇతన్ని సంహరించాలి అంటే చాలా శ్రద్ధగా బాణం వేయాలి, అది మంచి పవర్ఫుల్ బాణం వేయాలి అనే ఆలోచనతో వేశాడా? ఏమీ లేదు. ఓసెజక్కాగ విట్టు అంబుతానే, ఏదో అశ్రద్ధతో ఒక బాణం వేసి చూద్దాంలేండి అన్నట్లుగా వేశాట. అలా వేసినటువంటి ఆ బాణమే మరుపాడు ఊరు ఉంబడి నడచి, అదిగో గుండెల మీద వేసినటువంటిది వెనక ఛాతీలోంచి వెనక వీపులోంచి బయటకు వచ్చేటట్లుగా నడిపించాడు ఆ బాణాన్ని. కరుత్తు ఇత్యాది వాలు సెలుత్తిపోన రాజ్యత్తై అప్పటి నడతుక్కై కుయిరాన కరుత్తై ఉడయ్యవన్ ఎన్నుదల్. వాలి సెలుత్తిపోంద రాజ్యత్తై, వారి పరిపాలించినటువంటి రాజ్యాన్ని అప్పటి నడత్తుగై కుయ్యడాన కరుత్తై ఉడయ్యవన్ ఎన్నుదల్, ఆ రీతిగా నడిపించటానికి తగినటువంటి భావాన్ని కలిగినటువంటి వాడు. ఏమనుకున్నాడు ఈ సుగ్రీవుడు? ఇది మా అన్నగారు పరిపాలించినటువంటి రాజ్యం, ఆయన ఏ రీతిగా పరిపాలించాడో అదే రీతిగా నడత్తుగై కుయ్యడాన కరుత్తై, ఆ వాలి యొక్క అభిప్రాయాన్ని ఎరిగి రాజ్యం పరిపాలించాలి అనే భావన తెలిసినటువంటి వాడు.
வாலி பேர் கேட்க வனம் அடைந்து கிடந்த சுக்ரீவன் தன்னையே நகாங்ஷே விஜயம் கிருஷ்ணா என்ன செய்தே పిన్నయ్యం அவர்களை జయపిత్తదు. అసలు ఎలాంటి వాడి సుగ్రీవుడు అంటే వాలి పేరు చెబితే చాలు అడవి మొత్తం దాటి దూరంగా పారిపోయేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని జయింపచేసి ఆ రాజ్యానికి రాజును చేశాడు. ఎలా జయింపచేశాడు? నకాంక్షే విజయం కృష్ణ అన్నాడు కదా అర్జునుడు మొదట. కృష్ణ, నాకు ఈ విజయం మీద కాంక్ష లేదు, ఈ రాజ్యం మీద కోరిక లేదు అని చెప్పినటువంటి అర్జునుడికి అదిగో భగవద్గీతా శాస్త్రాన్ని ఉపదేశం చేసి, అదిగో నీ యొక్క ఇష్టం ప్రకారమే నేను చేస్తానయ్యా అని చెప్పేటట్టుగా చేసి పెన్నయ్యం అవరుగడై జయిపిత్తదు. ఆ తర్వాత వాళ్ళని జయింపచేశాడు కదా పాండవులని. అలాగా ఉన్ తిరువుళ్ళం అడయ్య మహారాజర్కు ఎన్నుమాం జయిపిత్తదు. ఉన్ తిరువుళ్ళం ఉడయ్య మహారాజర్కు ఎన్నుమాం తద్రాజ్యే. ఉన్ తిరువుళ్ళం ఉడయ్య మహారాజర్కు ఎన్నుమాం అంటే నీ యొక్క మనస్సంతా కూడా సుగ్రీవుడికి ఎన్నుమాం అనవచ్చును అని. అలా తద్రాజ్యే అంటే నీ మనసంతా మహారాజుదే. అందుకనే ఆయన్ని కూడా వాలి పేరు చెబితేనే పారిపోయేటువంటి ఆయనని రాజ్యానికి అధిపతిని చేశావయ్య. తద్రాజ్యే సింహం నిన్న ముషంజిలే మాన్ పేడయ్యే కొడుపుక్కుని రుత్తినా పోలే ఆయిత్తు. ఎలాంటిది ఆ రాజ్యము? ఈ సుగ్రీవుడు ఎలాంటి వాడు, వాలి ఎలాంటి వాడు? సింహం వేంచేసి ఉన్నటువంటి గుహలో ఇప్పుడు సింహం లేదండి. మాన్ పేడయ్యే కొడుపుక్కుని రుత్తినా పోలే ఆయిత్తు. ఒక ఆడలేడిని, మాన్ పేడయ్యే ఆడలేడిని నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉందట ఆ రాజ్యంలో వెళ్ళి ఈ సుగ్రీవుడిని నిలబెడితే. సుగ్రీవుడు లేడి లాంటి వాడు, సింహం లాంటి వాడు వాలి. ఈవేళ ఆ వాలిని సంహరించి ఈ సుగ్రీవుని తీసుకొచ్చి నిలబెట్టాడు అక్కడ. రాఘవ அளவுடையார் அளவில்லார் எண்ணுவாசி எண்ணிக்கே ஆரேனுமாக தாங்கள் கொடுத்தார் அது రాజ్యమాంబడి మదిప్పు ఉడయ్య కొడయ్యలే పిరందవర్. ఎలాంటి వాడట రాఘవ అంటే ఆ రఘువంశంలో పుట్టినటువంటి వాడు కనుక రాఘవుడు. ఆ వంశం ఎలాంటిది? ఇప్పుడు ఒక బలహీనుడైనటువంటి సుగ్రీవుడు ఆ రాజ్యంలో నిలబడ్డాడు. ఎవరైనా శత్రురాజులు వచ్చి అసలు ఎవర్రా బాబు నిన్ను ఈ రాజ్యానికి రాజును చేసింది అన్నారనుకోండి, ఎవరు చేశారు ఈ రాజ్యానికి రాజుని సుగ్రీవుణ్ణి? రామచంద్రుడు. రఘుకులంలో పుట్టినటువంటి రామచంద్రుడు అని ఎవరైనా పేరు చెబితే అమ్మో ఇతని జోలికి కనుక వెళ్ళామంటే ఆ రాముడి చేతిలో మనకి చావు తప్పదు అని ఆ రాజ్యం వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేటట్లుగా ఉన్నటువంటి వాడు రాఘవుడు. అళవుడయ్యార్ అళవెల్లార్ ఎన్నువరు వాసి ఎన్నికే. ఇదిగో ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు అళవు, పరిపాలించదగినటువంటి సామర్థ్యం ఉన్నవాడా లేనివాడా అనేటువంటి తారతమ్యం లేదు. సమర్థత లేకపోయినప్పటికీ కూడా ఆరేను మాగ ఎవరైనా తాంగల్ కొడుతారు అది రాజ్యమాంబడి, తాంగల్ కొడుతారు తామిచ్చారు తామిచ్చామని, అది రాజ్యమాంబడి మదిప్పు ఉడయ్య కొడియలే పిరందవర్. ఇదిగో రఘువంశంలో పుట్టినటువంటి రామచంద్రుడు ఇచ్చినటువంటి రాజ్యం అండి ఇది అనేటువంటి అలాంటి వంశంలో పుట్టినటువంటి వాడు రాముడు. శ్రీమతా రాజరాజేన లంకాయాం అభిషేచిత ఎన్నార్ఘలిరే అవంతన్ పరికరమాన సుఖసారణర్తాంగళే. ఎలా అనిపించుకున్నాడు? ఎలాంటి వాడు రామచంద్రుడు? శ్రీమతా రాజరాజేన లంకాయాం అభిషేచిత ఎన్నార్ఘలిరే. ఏది విభీషణుడి విషయంలో వచ్చేసరికి సుఖసారణులు అనే ఇద్దరు దూతల్ని పంపిస్తాడు. ఎవరు? రావణాసురుడు. అసలు శత్రుపక్షం ఎలా ఉంది, ఆ సైనికులు ఎలా ఉన్నారు, వాళ్ళ బలాబలాలు ఏమిటో తెలుసుకొని రాండర్రా అని పంపిస్తాడు సుఖసారణులని ఈ రావణాసురుడు. అలాంటి వాళ్ళు వెళ్ళి ఏం చెప్పారు? శ్రీమత రాజరాజేన లంకాయాం అభిషేచిత అన్నారు గడిగే. ఏమి రావణ ఏమనుకుంటున్నావు? శ్రీమత సంపద కలిగినటువంటి రామచంద్రుడి చేత పట్టాభిషిక్తుడు చేయబడ్డాడు. ఎవరు? నీ తమ్ముడైనటువంటి విభీషణుడు. నువ్వు జీవించి ఉండగానే ఇదిగో విభీషణ నువ్వే ఈ రాజ్యానికి రాజు అని పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఎవరి చేత? రామచంద్రుడి చేతిలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఎలాంటి వాడు ఆ రామచంద్రుడు అంటే శ్రీమత, స్త్రీతో కూడుకున్నటువంటి రామచంద్రుడు. లోకంలో అందరికీ
సంపద అయినటువంటి వాడు తనకి సంపద అయినటువంటి స్త్రీని ఎప్పుడు వక్షస్థలంలో కలిగి ఉండేటువంటి రామచంద్రుడి చేత, అంతేకాదు ఎలానండి అసలు రాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసిన సమయంలో రామచంద్రుడికి ఇంకా అప్పుడు సముద్రాన్ని దాటి వెళ్ళలేదు, సముద్రం దాటుతాడో లేదో తెలియదు. ఆ తర్వాత లంకా పట్టణం వెళ్ళాక రావణాసురుడిని చూడలేదు, రావణాసురుడి బలమేమిటో తెలియదు. ఏమీ తెలియక పూర్వమే రామచంద్రుడు ఏం చేశాడు, విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఈ లంకా రాజ్యానికి భవిష్యత్తులో నువ్వే రాజువయ్యా అని పట్టాభిషేకం చేశాడు. అదయ్యా రామచంద్రుడికి ఉన్నటువంటి శ్రీమంతం సంపద అని సుఖసారణులే అవంతన్ పరిక్రమాన సుఖసారణర్థాంగళే ఆ శ్రీమతా రాజరాజైన లంకాయాం అభిషేచిత అని అన్నారు సుఖసారణులు కూడా. శ్రీమత ఎలాంటి సంపదో తెలుసా చెప్తున్నట్ట. ఎవరర్రా, నేనిక్కడ ఉండగా ఆ రాజ్యానికి ఆ విభీషణుడిని రాజ్యం చేసేటువంటి శక్తి కలిగిన వాళ్ళు ఎవరర్రా అంటావా? చెప్తా విని ఎవరు. శ్రీమత ఆ రాముడంటే ఎవరనుకుంటున్నావు? ఉనక్కుముడి తంద బ్రహ్మాదిగలుడే ఐశ్వర్యం పోలన్నిక్కే ఊత్తుమారాల సంపత్తుడే అవనాలే కాన్ అవన్ ముడి పెట్టదు. అదిగో నీకు కిరీటాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ముడితంద బ్రహ్మాదిగలుడే ఐశ్వర్యం. నీకు ఈ బ్రహ్మాదులు ఇచ్చినటువంటి వరాలతోటి ఈ సింహాసనము ఈ కిరీటం అన్ని సంపాదించావు నువ్వు. కానీ ఆ బ్రహ్మాదులకు కూడా కిరీటం ధరింపజేసినటువంటి వాడు ఆయనయ్య విభీషణుడికి పట్టాభిషేకం చేసిన వాడు. ఊత్తుమారాల సంపత్తుడయ్య అవనాలే కాన్, నీకున్నటువంటి బ్రహ్మాదులో ఇచ్చినటువంటి సంపద లాంటిది కాదు. ఇప్పుడు విభీషణుడికి రామచంద్రుడు ఇచ్చినటువంటి సంపద ఊత్తుమారాల, విభీషణుడికి అంటే నీకు సంపదనిచ్చినటువంటి వాళ్ళు బ్రహ్మాదులు, కానీ ఇప్పుడు ఈయనకి విభీషణుడికి ఈ రాజ్యాన్ని ఇచ్చినవాడు ఊత్తుమారాల సంపత్తు ఉడయ్యవనాలే కాన్. ఊతమారాల ఎప్పుడూ సంపద అనేటువంటిది నశించిపోనటువంటి సంపద కలిగినటువంటి ఆ రామచంద్రుడు కదా అవన్ముడి పెట్టదు. ఆయన చేతిలో కదా ఆయన కిరీటాన్ని పొందింది. రాజరాజేనా ఉనక్కు ముడితందవరగలకు ముడి కొడుకు పెరంద అవనాలే కాన్. నీ కిరీటం పెట్టిన వాళ్ళెవరో వాళ్ళకు కూడా కిరీటం పెట్టినటువంటి వాడండి ఆయన. ఆ రాముడు అంటే అలాంటి వాడు. రాజరాజైన రాజులకే రాజు ఆయన. లంకాయాం అభిషేచిత ఇని ఉనక్కు ఉరికుడి రుక్కు తేడికొళ్ళాయ్. కాబట్టి ఇంకా నువ్వు ఇంకెక్కడ జీవించాలో భవిష్యత్తులో అదేదో ఒక వాసాన్ని వెతుక్కో, ఎక్కడ బతకాలో నువ్వు అంటూ అవన్ పరికరమా ఇరుందు వైత్తు அவன் மிடுக்கையும் ஐஸ்வர்யத்தையும் காணா நிற்கச் செய்தே இப்படி சொல்லுகைக்கு அடி அவர் கையும் வில்லும் கண்டு போந்த நாள் அணுமையாலே అదిగో అవన్ పరికరమా ఇరుందు వైత్తు ఆయనకి పరికరముగా కుడి தேடிக்கொள்ள அவன் పరికరమా ఇరుందు వైత్తు அவன் மிடுக்கையும் ஐஸ்வர்யத்தும் కాణా నిற்కச் செய்தே ఇప్పటి సొల్లుగైకు అడి. ఏమిటంటున్నాడు? ఆయనకి పరికరంగా ఉండి ఆయన యొక్క బలాన్ని ఐశ్వర్యాన్ని చూసి కూడా ఇలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే అవర్ కయ్యం విల్లుం కండు పోంద నాల్ అణుమయ్యాలే. ఆయన యొక్క అవర్ కయ్యం విల్లుం కండు పోంద ఆయన చేతిలో విల్లుని ఆయనని దర్శించిన వాడు కావటం చేత అలా మాట్లాడారు వాళ్ళు అని. ఈ కొసుగునమ్మయ్యన్ చెయ్యప్పుగా నిన్నదో ఎన్ను ఇవన్ మదిప్పు అరా నెన ఎత్తిరుందపడియాలే. అదిగో ఎలా అంటాడు ఈ రావణాసురుడు, ఈ కొసుకు నమ్మయ్యని చెయ్యప్పుగా నిన్నాదో. ఏమిటండి రామచంద్రుడు అంటే ఒక రాజు, ఆఫ్టర్ ఆల్ ఒక రాజు, నేనెంత? ఇదిగో బ్రహ్మగారు లాంటి వాళ్ళని కూడా జయించిన వాడిని, ఇంద్రుని జయించా చంద్రుని జయించా, అంత స్వర్గం నాదే ఈ లోకం నాదే అని ఉన్నటువంటి వాడిని కదా. కాబట్టి రాముడు అంటే ఈ కొసుగు నమ్మయి ఎన్ చెయ్యప్పుగా నిన్నదో ఎన్ను. ఈ కొసుగు ఒక దోమ లాంటి వాడి రామచంద్రుడు, ఆయన నమ్మయి ఎన్ చెయ్యప్పుగా నిన్నదో నన్నేం చేయగలండి అని ఇవన్ మదిప్పు అరా నేనే తిరుందపడియాలే, వీడి బుద్ధికి తోచినట్టుగా భావించడం చేత అందుకని அவன் పరికరమాయిరుందు వైత్తు அவன் మిడుక్కయ్யும் ఐశ్వర్యத்தையும் కాణ నిற்கச் செய்தே இப்படி சொல்லுகைக்கு அடி.
ఏమిటి ఈ సుఖసారణలు ఆ రీతిగా చెప్పడానికి ఎవరి ఈ సుఖసారణలు? ఆ రావణాసుడి యొక్క పరికరం. ఆయన యొక్క బలాన్ని తెలిసినటువంటి వాళ్ళు, ఆయన ఐశ్వర్యాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఈ రీతిగా చెప్పడం ఈ రీతిగా ఎందుకు చెప్పారు? ஒரு కుడియిరుప్పు తేడికొళ్ళాయని సుఖసారణలను ఒక ఎక్కడైనా ఒక వాసాన్ని, ఎక్కడైనా ఉండటానికి ఒక స్థానాన్ని వెతుక్కోవయ్యా అని చెప్పారు కదా. ఎందుకు అలా చెప్పారండి? ఎందుకని అంటే అవర్ కయ్యం విల్లుం కండు పోందనాల్ అనుమయ్యాలే. అదిగో వాళ్ళు రామచంద్రుడి చేతిలో ఉన్నటువంటి ఆ విల్లుని, ఆ శ్రీహస్తాన్ని చూసినటువంటి వాడు కావటం చేత ఇదిగో ఇంకా నీ పరిస్థితి ఇదయ్యా అని చెప్పారు వాళ్ళు. కానీ ఈయనేమంటాడు? ఈ కొసుక్కు నమ్మయ్యం చెయ్యప్పుగా నిన్నదో ఎన్ను. ఈయన అహంకారం ఏమిటి? ఆ దోమ లాంటి వాడు రామచంద్ర, ఆయన నన్నేం చేస్తాడండి అని ఉండటం చేత అలా మదిప్పువర నినైత్తిరుందపడియాలి అలా భావించి ఉన్నవాడు కావటం చేత రావణాసురుడు ఇదిగో నీ యొక్క ఈ అహంకారం ఇంకా కుదరదయ్యా, నువ్వెక్కడైనా నీ యొక్క వాసాన్ని నువ్వేదో వెతుక్కో అని చెప్పారు వాళ్ళందరూ. ఇన్బక్కదిరుముడియా அரசடித்தாய் இன்பத்தை விட இப்பதாய் ஆனந்தாவகமாய் மதிப்புடைத்தான மொழியையும் அதுக்கு விஷயமான ராஜ்யத்தையும் கொடுத்து అరుడినాయ్ అరు ఇన్బత్తై విడ ఇప్పదాయ్ ఆనందాన్ని పెంపొందింపచేసేటువంటి సంతోషాన్ని, ఆనందావహమాయ్ ఆనందంతో కూడినటువంటిది, మదిప్పు ఉడైతాన ముడియ్యం మంచి మదిప్పు. రాజు అంటే ఒక ఉంటుంది కదా, ఒక అహంకారము, ఏదో మదిప్పు బలం, అలాంటి ముడియ్యం అదుక్కు విషయమాన రాజ్యత్తయ్యం. కిరీటం ఉన్నది అంటే రాజ్యం ఉన్న వాళ్ళకే కదా కిరీటం ఉండేది. వీటన్నిటినీ అనుగ్రహించాడు ఆ విభీషణాశ్వానికి రామచంద్రుడు. పరుత్తిత్యాది శ్రీవామనన్ పడియాయిత్తు అంగుళ్ళవై ఎల్లాం ఇరుప్పదు. వామనుడి యొక్క స్వభావాన్ని కలిగి ఉంటాయట అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నవన్నీ. అదావదు தோத்தத்தில் காரியப்பாடு உண்டாயிருக்கை பழம் తోత్తు అత్తిల్ కార్యప్పాడు ఉండాయిరుక్కై అంటే కనపడకుండా కార్యం చేసేటటువంటి వాడుగా ఉంటారనేమో మరి. పഴం భోగ్యం కురయ్యత్తు భోక్తాక్కలు తేటమాయిత్తిరుప్పదు తోత్తత్తిల్ కార్యప్పాడు ఇరుక్కై అంటే కార్యప్పాడు అంటే ఏం చెప్పాలి ఇక్కడ సందర్భంలో? వామనంతాన్ పిరందవడనే వడరందాపోలే. అది వామనుడి యొక్క స్వభావాన్ని కలిగి ఉంటాయి అంటే అక్కడ ఉన్నటువంటి తోటల్లో కూడా ఆ పండ్లు ఉన్నాయనుకోండి, తోత్తత్తిల్ కార్యప్పాడుండా ఇరుతాయి. ఇలా పుడుతూనే పిందెలుగా ఉన్నప్పుడే అవి పక్వ దశకు వచ్చి పండ్లులాగా మారిపోతాయట. ఎందుకని? వామనుడు కూడా పుడుతూనే అదిగో వెళ్ళాడు కదా బలి చక్రవర్తి దగ్గరికి యాచనకి. ఇదిగో వామనంతాన్ పిరందవడనే వడరందా పోలే. వామనుడు ఎలాగైతే పుట్టిన వెంటనే పెరిగిపోయాడు, ఇవయ్యం ముళైత్తవడనే ఫలపర్యంతమావి. పుడుతూనే పిందెలుగా పుడుతూనే అవి ఫలపర్యంతం వచ్చేస్తున్నాయట అక్కడ ఉన్నటువంటి ఆ పండ్ల. విప్పాజం భోగ్యం కురయ్యత్తు భోక్తాక్కలు తేటమా ఇత్తిరుప్పదు. భోగ్యతగా చూస్తే అధికమైన భోగ్యత అనుభవించేటువంటి వాళ్ళే కొరతగా ఉన్నారట అక్కడ. కరుత్తనే అశక్తన్ శక్తనయ్యన్రో అపాశ్రయమాగప్పత్తువదు. అశక్తన్ ఒక అశక్తుడైనటువంటి వాడు శక్తి కలిగినటువంటి వాడినే కదా రక్షకంగా పట్టుకుంటాడు. అలా కావళంతన్ ఇప్పటి శక్తనానని ఏ సన్నిహితనాన పిన్బు నీ ఏ రక్షకనాగ వేణుం. ఇలా శక్తి కలిగినటువంటి నువ్వే నాకు సన్నిహితంగా ఉన్న తర్వాత నువ్వే నాకు రక్షకంగా ఉండాలయ్యా కృష్ణ అంటున్నారు ఈ పాత్రంలో. ఉరుత్తెజువాలి మార్విల్ ఉరుకణై ఉరువ ఓట్టి కరుత్తు ఉడై తంబిక్కు ఇన్బక్కదిరుముడి அரசடித்தாய் பருத்தெஜு பலவும் மாவும் பழம் விசுந்தொழுகு நாங்கை கருத்தனே காவலந்தன் பாடியாய் கலைகள் நீயே. திருமங்கை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெரும் பெரியவாச்சான் பிள்ளை திவ்ய